ఆ, సార్ మాది వికారాబాద్ జిల్లా జడ్పిహెచ్ఎస్ చెల్లాపూర్. అక్కడ నేను పీఈటీగా విధులు నిర్వహిస్తున్నాను. అయితే ఈ యొక్క 5 years నుంచి చెట్లను కానీ చాలా సక్సెస్ఫుల్ గా చేపట్టాము. I would like to introduce myself. This is Ramesh Bandari. మాది నాగరికం నుంచి ఇక్కడ. నాకు ఫస్ట్ టైం సిటిఆర్తో 2015లో రవీంద్ర భారత్తో పరిచయం అయింది. సో అప్పటి నుంచి నేను సిటిఆర్ చేసే యాక్టివిటీస్ అని ఫాలో అవుతూ వస్తున్నాను. థ్యాంక్ యూ రమేష్. నెక్స్ట్ జగన్ మైసిగండి, నవయువత యూత్ అసోసియేషన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు జగన్, మాది మైసిగండి గ్రామము మాది. నేను జెనెటిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నవయువత ఆర్గనైజేషన్ నుండి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ మహేష్ పిల్లల మర్రి. అందరికీ నమస్కారం. నేను రాపర్తి మహేష్, సూర్యాపేట జిల్లా పిల్లల మర్రి విలేజ్. నాకు సిజిఆర్ తో 9 years గా అనుబంధం ఉంది. సిజిఆర్ చేసే ప్రతి కార్యక్రమంలో నేను ఇన్వాల్వ్ అవుతున్నాను. ఈ కార్యక్రమంలో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఈ కార్యక్రమాన్ని ముందుకోవాలని అనుకున్నాం, కానీ నిన్న చెప్పడం మర్చిపోయింది సార్. నిన్న మీటింగ్ లో ఈ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ అవుతాం. సీడ్ బాల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. రజనీకాంత్ ముచ్చర్ల. అందరికీ నమస్కారం అండి. నా పేరు రజనీకాంత్, మాది రంగారెడ్డి జిల్లా ముత్యాల విలేజ్. నేను సిజిఆర్ సంస్థ వారి ట్రిపుల్ సెంటర్ లో ఇన్ఛార్జ్ వర్క్ చేస్తా ఉన్నాను. అంటే ట్రిపుల్ సెంటర్ అంటే ఎన్రోల్మెంట్, ఎథిక్స్, ఎడ్యుకేషన్ ఈ యొక్క సెంటర్ లో చేసుకుంటూ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విద్యా వైపు మళ్లించి విద్యారంగంలో ఒక నూతన అధ్యాయం పూనుకోవడం కోసం మేము స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఈ సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాను. గత 2 సంవత్సరాల కింద సిజిఆర్ సంస్థ వారికి దాదాపు ఒక 5 లక్షల సీడ్ బాల్స్ మా ట్రిపుల్ సెంటర్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 20 లక్షల సీడ్ బాల్స్ ఇవ్వాలనే సంకల్పంతో మేము ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసినాం. ఇప్పటికీ దాదాపు 2 లక్షల సీడ్ బాల్స్ మేము మా యొక్క టార్గెట్ కు చేరుకోవడంలో ఈ 2 lakhs మేము కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సతీష్ రాథోడ్. నా పేరు సతీష్ రాథోడ్ సార్. నేను సివిల్స్ కోచింగ్ లో కలిసాను సార్ రమేష్ బండార్కి. రమేష్ బండార్ నా మిత్రుడు. సో తను చెప్పిన ఒక రిక్వెస్ట్ ద్వారా నేను ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. నాకు కూడా కొంత అవగాహన దొరుకుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ ప్లాట్ఫామ్ లో నిలబడ్డాను. యశ్వంత్. నా పేరు యశ్వంత్ అండి. నాకు ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఇది. సో సీడ్ బాల్స్ కొంచెం దీని గురించి తెలుసుకుందాము, సిజిఆర్ యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం, పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పి నేను జాయిన్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సార్ మీతో ఇంకా కొంతమంది జాయిన్ అవ్వాలి సార్, జాయిన్ అవుతా ఉన్నారు. మనం బిగిన్ చేస్తే స్టార్ట్ అయితే మిగతా సిజిఆర్ మెంబర్స్ అందరికి కూడా హరిత ఉద్యమ నమస్సుమాంజలు, వెంకటేష్, లక్ష్మణరావు సార్, ఉమామహేశ్వర్ రెడ్డి సార్, అట్లాగే నాగేష్ సార్ అందరికి కూడా. సార్ మీరు మాట్లాడాల్సిందే కోరుతున్నాను సార్. సరే, అందరికీ నమస్తే. నేను డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డిని మాట్లాడుతున్నా, డైరెక్టర్ ది అర్త్ సెంటర్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. సో ఇప్పుడు మనకు అంటే సీడ్ బాల్స్ ఒక ప్రాముఖ్యత ఎందుకనంటే, ఒకటి ఇప్పుడు మనం డైరెక్ట్ చెట్లు పెట్టే యాక్టివిటీ ఏదైతే ఉన్నదో గుంతలు తీయడము, తర్వాత అవన్నీ చేయడం అనే దానికి ఇంకొంచెము సమయం పట్టొచ్చు, ఎందుకంటే మాసివ్ గా మనం అవి చేయడం దానికి. రెండోది, ఇప్పుడు చాలా మంది పిల్లలకు కానీ యూత్ కానీ చాలా మందికి ఇంటి దగ్గర ఉన్న సమయం ఉన్నది. అంటే అట్లీస్ట్ ప్రిపరేషన్, నర్సరీ రేజింగ్ అనేది కొంచెం ఎక్కువ ప్లేస్ కానీ సమయం కానీ నీళ్లు కానీ అట్లా వనరులు ఎక్కువ కావాలి. కానీ సీడ్ బాల్ చేయడం అనే దానికి కొంచెం చాలా కన్వీనియంట్ గా ఉంటుంది, ఈవెన్ చిన్న పిల్లలు చేయడానికి కూడా. సో అయితే దీని ద్వారా మనము అట్లీస్ట్ 20% మనం సక్సెస్ఫుల్ దాని ఒక జర్మినేషన్ అవుతుంది అని అనుకున్నా కానీ లక్షలల్లో మనము తక్కువ టైంలో ఎక్కువ ఎఫెక్టివ్ గా రీచ్ కాగలుగుతాం, అవుట్ రీచ్ అనేది ఉంటది అనేది ఒక ఆలోచన. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చేయడం అయింది. సరే, ఈసారి ఇన్నోవేటివ్ గా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తరఫు నుంచి సో ఎన్ని రకాలు ఇన్నోవేటివ్ మెథడ్స్ మనం ప్రవేశపెట్టగలుగుతాము అనే దాంట్లో ఒకటి, అది కూడా మన ఎట్లయినా మన వర్ధన్ కొన్ని మోడల్ చూపెడతాడు, శ్రీనిధి కూడా తన ప్రెజెంటేషన్ లో చెప్తుంది. సో ఎందుకంటున్నంటే ఇన్నోవేషన్స్ బేసికల్ గా ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నదో ఇలాంటి సీడ్ బాల్స్ ద్వారా మనము
మొక్కల్ని పెంపొందించి అది సస్టైన్ కావడము, ఆ విలువలు కూడా అంటే ఒక్క బాల్ తయారు చేయడానికి ఎంత టైం పట్టింది, దాని కాస్ట్ ఎంత అనేది కాదు, కానీ దాన్ని నిజంగా విలువైంది అనుకుంటే ఎవరైనా దాన్ని దాపెట్టుకొని దాన్ని ఎట్లా నిజంగా అది మొలవాలి అనే దానికి వాళ్ళు దోహదం ఎక్కువ చేస్తారనేది ఇది కదా. అందుకని కలర్ సీడ్ బాల్స్ అనేది ఈసారి ఇన్నోవేటివ్ గా మన తరపు నుంచి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మనం. అది ఇందులో చాలా వాల్యూస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి, ప్లస్ మన విత్తనాన్ని గుర్తుపెట్టడానికి కూడా అవకాశం ఉంటది కాబట్టి. సో అలాగే ఇంకా వేరే మెథడ్స్ అంటే పేపర్ లో కూడా మనం సీడ్స్ ని ఇన్కార్పొరేట్ చేసి అట్లా కూడా మనము అంటే పేపర్ ద్వారా కూడా మనం సీడ్లను ఇవ్వచ్చు అనేది, అంటే 2 పేపర్ల మధ్యన సీడ్స్ ని పెట్టి మనం అతక పెడితే ఆ పేపర్ లా ఎంబెడ్ అయి ఉంటాయి సీడ్స్. ఆ పేపర్స్ ని కూడా మనం పెట్టి నీళ్లు పోసినా కానీ మళ్ళా మనకు చెట్లు మొలవచ్చు. సో ఇది కూడా ఒక అవకాశం. సో ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇన్నోవేటివ్ గా చేయాలనేది ఒక ఆలోచన. రెండోది ఈవెన్ వాటి యొక్క ప్యాకేజింగ్, దాని యొక్క షెల్ఫ్ లైఫ్ పెంచడం కానీ, అంటే ప్యాకేజింగ్ అంటే నేచురల్ మెటీరియల్ ఉపయోగించి వాటిని ఏ రకంగా మనము ప్రొటెక్ట్ చేసుకుంటూ వాటిని ట్రాన్స్పోర్టేషన్ లో కానీ ఎక్కడ లాసెస్ కాకుండా ఉండడము. ఇంకోటి ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆ సీడ్ బాల్ తయారు చేసినప్పుడు ఆ తేమతోటి కూడా సీడ్ ఎఫెక్ట్ కాకుండా ఎట్లా ప్రికాషన్ తీసుకోవాలి, ఎందుకంటే ఒకసారి కొంచెం పచ్చిగా ఎండిన సీడు ఆ జర్మినేట్ కాదు, సగం జర్మినేట్ అయ్యి సగం చచ్చిపోయినట్టు అవుతుంది లోపల. సో అదే కాకుండా మళ్ళీ ఏది కూడా ఎఫెక్ట్ కాకుండా మనం యూజ్ చేసే పసుపు, కుంకుమ లేదా సున్నము, జాజు, సో బూడిద, బొగ్గు ఇలాంటివన్నీ మనం మెటీరియల్స్ నేచురల్ సహజ సిద్ధమైన యూజ్ చేసినప్పుడు కూడా ఆ సీడ్ బాల్స్ లో దాని ఒక వాల్యూ అనేది యాడ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే అవన్నీ కూడా కాన్సెప్ట్స్ ఇప్పుడు మన దాంట్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. సో ఇందులో భాగంగా ఈవెన్ ప్రమోషన్ లో కూడా అంటే పిల్లలకు మనము అంటే ఇన్నోవేటివ్ గా ఎన్ని రకాలు చేయొచ్చు అనే దాంట్లో కొన్ని విషయాలు ఏంటంటే, మనము ఎవరైనా పెద్ద మనుషులు వాళ్ళ ఒక బర్త్డేకి ఈ సీడ్స్ ని ఒక తులాభారం లాగా పెట్టుకొని వాళ్ళు వాళ్ళ పేరు మీద ఇస్తారా అనేది కూడా, ఇలాంటి కూడా కొత్త కొత్త ఆలోచనలు. అంటే ప్యాకింగే కాదు, ఈవెన్ ఇన్నోవేటివ్ గా మనము డోనర్స్ ని వాళ్ళని అట్రాక్ట్ చేయడము, తర్వాత ఈవెన్ దాని కాన్సెప్ట్ ఇంకా ముందడికి తీసుకెళ్లడం, పెద్ద ఎత్తున తీసుకెళ్లడం అనే దానికి. సో ఇట్లా రకరకాల కాన్సెప్ట్స్ ఎమర్జ్ అవుతున్నాయి మరి. సో ఇందులో భాగంగా ఇప్పుడు నేను మళ్ళా వర్ధన్ కి మరియు శ్రీనిధికి వాళ్ళను కంటిన్యూ చేయమని చెప్తున్నా. వాళ్ళు ప్రెజెంటేషన్స్ అయిపోయినాక, వారు చెప్పడం అయిపోయినాక దెన్ మిగతా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఒపీనియన్ అంటే మీరు మీ ప్రాంతంలో మీ స్కూళ్ళల్లో కానీ స్కూల్ పిల్లలు, యూత్, ఇతరత్ర అందరి ద్వారా గ్రామాలల్లో మరి దీన్ని ఎట్లా పెంపొందిస్తారు అనేది మీ యొక్క ఐడియాస్, ప్లాన్స్ చెప్తే, అదే కాకుండా ప్రతి ఒక్కరు కమిట్మెంట్ ఇండివిజువల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు రజనీకాంత్ చెప్పుకుంటే ఇన్ని లక్షలు నేను చేస్తాను మాట అన్నాడు, ఇది ఒకటి మనం అనుకోవడం టార్గెట్ ఎంత రీచ్ అవుతాం అనేది. సో ఇలాంటి ఆప్షన్స్ కూడా మీరు చెప్తే డెఫినెట్ గా అది మనకి యూజ్ అవుతుంది. అంటే లాంగ్ టర్మ్ లో ఏదో ఒకటి మనం ముందు ఒకటి గోల్ అయితే అనుకోవాలి, దానికి రీచ్ ఎంత అవుతాం అనేది రెండోది. సో ఇట్లా అనుకుంటే కూడా మనం ప్లాన్డ్ గా ప్రిపరేటెడ్ గా, ఎందుకంటే మొన్న సీడ్స్ కూడా ప్రొక్యూర్ చేయడం అయింది అక్కడ జనగాం సైడ్ అటు పోయి మన వాళ్ళు. సో అట్లనే ఇంకే ఆలేరు సైడ్, సో అట్లనే ఇంకెక్కడన్నా సీడ్స్ మీ దగ్గర ఉన్న సీడ్ ఎక్స్చేంజ్ కూడా చేయడము, సో ఇలాంటివి కూడా చేయొచ్చు. బట్ ఫైనల్ గా ఈసారి జీవ వైవిధ్యం అని వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అన్నారు కాబట్టి జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ, మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ జీవ వైవిధ్యం కాపాడినా మళ్ళీ మినిమం మన ఆహారం, ఎస్పెషల్లీ ఆహారం కానీ మెడిసినల్ వాల్యూ కానీ ఇతరత్ర యూజెస్ అనేది మల్టిపుల్ యూజెస్ ఉన్న ప్లాంట్స్ ని ఎక్కువ ప్రమోట్ చేస్తే చాలా మందికి ఉపయోగం అవుతుంది అనేది కూడా ఒకటి ఫోకస్ పెట్టుకుంటే డెఫినెట్ గా దీని యొక్క సార్థకత అంటే లాంగ్ టర్మ్ లో చూసినా కానీ ఈవెన్ ఎవరన్నా ఇన్నేళ్ళైనాక పిల్లలు కానీ ఎవరన్నా కలుసుకోవడానికి వీలవుతుంది. సరే, ఓటు మన వర్ధన్ గాని శ్రీనిధి గాని వాళ్ళని యాజ్ పర్ వాళ్ళ ఆర్డర్ ప్రకారం లెట్ దెమ్ ప్రెజెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నా పేరు శ్రీనిధి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాను. దీనికన్నా ముందు నేను ఒక 8 years CGRతో కలిసి వర్క్ చేశాను. మీన్స్ 3 years బ్యాక్, మీన్స్ 8 years బ్యాక్ 2012లో నేను నా జర్నీ స్టార్ట్ చేశాను CGRతో. సో టుడే నేను మీకు సీడ్ బాల్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు చేయాలి, మనము ఏమేమి విధానాలు చేయొచ్చు
వాటి గురించి అనేది మనం ఇవాళ డిస్కస్ చేస్తాము. సో ఇవాళ మన ప్రోగ్రామ్ వచ్చేసి ఇంటరాక్షన్ విత్ టీచర్స్ అండ్ యంగ్ ఎర్త్ లీడర్స్ ఆన్ మేకింగ్ సీడ్ బాల్స్. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి మన కంటెంట్ ఏంటి, ఈ పీపీటీ మొత్తంలో ఏముంటుందంటే సీడ్ బాల్స్ అంటే ఏంటి, అవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, దాని ప్రాసెస్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకుంటాము, తర్వాత కలర్స్ ఎందుకు యూజ్ చేయాలి వాటిని డిమార్కేట్ చేయడానికి, ప్రిపరేషన్ ఒకటే కాదు చేసిన తర్వాత ఎప్పుడు వాటిని మనం యూజ్ చేయాలన్నది కూడా తెలియాలి. దాంతోపాటు ఈ సీడ్ బాల్స్ ని మనం ఎలా గ్రీన్ గిఫ్ట్స్ గా యూజ్ చేయొచ్చు. సో ఇవి మన ఇవాళ సెషన్ కి రిలేటెడ్ టాపిక్స్. సో ఫస్ట్ సీడ్ బాల్స్ అంటే ఏంటి అన్నది తెలుసుకోవడానికి వీటిని చాలా పేర్లతో పిలుస్తారు, లైక్ ఎర్త్ బాల్స్ అని, సీడ్ బాంబ్స్ అని కూడా పిలుస్తారు. సో ఈ సీడ్ బాల్స్ అంటే ఏంటంటే 4 థింగ్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ వచ్చేసి క్లే ఉంటుంది, బంకమట్టి లేకపోతే మట్టి ఉంటుంది, దానిని సీడ్స్ దాంట్లో పెట్టేసి కొంచెం వాటర్ అండ్ పాసిబుల్ అవుతే కొంచెం కాంపోస్ట్ లేకపోతే ఏదైనా మెటీరియల్ సీడ్ ని గ్రో చేయడానికి హెల్ప్ చేసే మెటీరియల్ ఏది పెట్టినా కూడా ఇవి 4 కాంబినేషన్స్ గా వాడినప్పుడు దాన్ని సీడ్ బాల్స్ అంటాం. బాల్ అంటే ఇన్ ద షేప్ ఆఫ్ బాల్ ఉంటుంది కాబట్టి నేమ్ సీడ్ బాల్ అని ఇచ్చారు. ఈ టెక్నిక్ ని రీఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఒక జాపనీస్ న్యాచురల్ ఫార్మింగ్ పైనియర్. ఇతని పేరు వచ్చేసి మన్సూబు ఫునాకో. ఇతను జాపనీస్ సైంటిస్ట్, అగ్రికల్చర్ సైంటిస్ట్ యాక్చువల్లీ. ఈయన వచ్చేసి చాలా అగ్రికల్చర్ రీసెర్చ్ చేశారు, దాంట్లో సీడ్ బాల్స్ అన్న రోల్ చాలా ఎక్కువ ఉంది అని ఆ తర్వాత ఈ టెక్నిక్ ని రీఇంట్రడ్యూస్ చేశారు. సో ఎలా చేస్తారు అన్న దానికి ఫస్ట్ ఎందుకు సీడ్ బాల్స్ అనేది యూజ్ చేయాలి, దాదాపు ఒక 1000 సంవత్సరాల క్రిందటి నుంచే సీడ్ బాల్స్ అనేది యూజ్ చేస్తున్నారు. సో ఈ సీడ్ బాల్స్ అనే కాన్సెప్ట్ ఒక 1000 years బ్యాక్ నుంచే స్టార్ట్ చేశారు. సో ఎలా స్టార్ట్ చేశారు అన్న దానికన్నా ముందు ఎందుకు స్టార్ట్ చేశారు అన్నది కూడా తెలుసుకోవాలి. చాలా వరకు ప్లాంటేషన్ చేసేటప్పుడు దాంట్లో అయ్యే కష్టం ఏదైతే ఉంటుందో, ఒక పిట్ తీసే నుంచి ప్లాంట్ ని గ్రో చేసేటప్పటి నుంచి దాన్ని ప్రాపర్ కేర్ తీసుకోవడం, ఒక 1 year వరకు మనం దాని వెనకాల ఉండాలి, అప్పుడే కానీ మనం రిజల్ట్స్ చూడలేము. కానీ ఒక సీడ్ బాల్ ఏంటంటే తొందరగా మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, దాంతో పాటు ఒక చాలా ఏరియా వరకు కూడా స్ప్రెడ్ చేయొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఏమని చెప్పొచ్చు పాజిటివ్ ఆఫ్ యూజింగ్ అ సీడ్ బాల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం యూజ్ చేసే కంపోస్ట్ లేకపోతే ఏదైతే బయోచార్ యూజ్ చేస్తామో అవన్నీ దీనికి ఒక ఆర్గానిక్ మ్యాటర్ బేస్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బి క్రియేటింగ్ అ సేఫ్ డెలివరీ. అంటే చాలా వరకు సీడ్ బాల్స్ త్రో చేసినప్పుడు, ఒట్టి సీడ్స్ త్రో చేసినప్పుడు మనకి రోడెంట్స్ అన్న, ర్యాట్స్ లేకపోతే యాంట్స్ అవి తినేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సీడ్ బాల్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఆ సీడ్ ని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం. సో ఒక సేఫ్ డెలివరీ అనేది అవుతుంది. సో సీడ్ జర్మినేషన్ అనే ఛాన్సెస్ కూడా పెరిగిపోతాయి. దాంతోపాటు ఒక హార్ష్ కండిషన్, ఇప్పుడు ఉండే హాట్ క్లైమేట్ అన్నా లేకపోతే కోల్డ్ క్లైమేట్ ఉన్నా మనకి సీడ్ జర్మినేట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది చాలా కష్టం ఉండొచ్చు. సో ఈ సీడ్ బాల్ అనేది ఏంటంటే ఆ హార్ష్ కండిషన్స్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ వాటర్ కంటెంట్ అనేది పోకుండా సీడ్ బాల్ సీడ్ కి అందచేయాల్సిన మాయిశ్చర్ అంతా దాంట్లో రిటైన్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ వెరీ చీప్, వెరీ ఎకనామికల్, వెరీ ఈజీ ప్రాసెస్ కాబట్టి కంపేర్ టు ప్లాంటేషన్ సీడ్ బాల్స్ కెన్ బి ఎ సక్సెసివ్ ప్రోగ్రామ్. This is the physics about the seed balls. Next, ఏమేం చేయాలి, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ డూయింగ్ అ సీడ్ బాల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక సీడ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఒక నేటివ్ సీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మన ఏరియాకి ఏవైతే సీడ్స్ ఆర్ ఏవైతే ప్లాంట్స్ గ్రో చేయాలో అలాంటివే చూస్ చేయాలి, అంతేగాని వేరే దేశాల చెట్లు తెచ్చి మన దగ్గర నాటుకోకూడదు. అలా చేయడం వల్ల మనం ఉన్న బయోడైవర్సిటీ మనం తగ్గించుకుంటూ చేయగలుగుతాం. సో ఫస్ట్ నేటివ్ స్పీచ్ తీసుకోవాలి అండ్ దాంతోపాటు డ్రాట్ రెసిస్టెంట్ కూడా, ఎందుకంటే వచ్చే ఇయర్స్లో క్లైమేట్ చేంజ్ అనేది చాలా విపరీతంగా ఉండొచ్చు. సో అప్పుడు ఏదైతే డ్రాట్ ని మీన్స్ సర్వైవ్ అయ్యే చెట్లు ఉంటాయో అలాంటివి యూజ్ చేసుకుంటే బెటర్. ఎక్కువ వాటర్ రిక్వైర్మెంట్ లేని చెట్లు పెడితే ఇంకా బెటర్. సో సీడ్స్ నేటివ్ ఉండాలి అండ్ డ్రాట్ రెసిస్టెంట్ ఉండాలి. ఒక చెట్టు నాటేటప్పుడు లేకపోతే ఒక చెట్టు పెరిగేటప్పుడు ఏదైతే అది ఆలోచిస్తుందో నేను ఈ ప్లేస్ లో గ్రో అవ్వాలి అనుకుంటున్నాను, సో అలాంటి ప్లేస్ లోనే సీడ్ బాల్స్ అనేవి త్రో చేయాలి, అంతేగాని మనకి ఇష్టమైన ప్లేసెస్ లో త్రో చేయకూడదు. ఒక చెట్టు ఏదైతే ప్లేస్ ప్రిఫర్ చేస్తుంది, ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ సాయిల్ కండిషన్ బాగుంది, ఇక్కడ సన్ లైట్ బాగుంది, సో ఈ ప్లేసెస్ చూసుకొని అప్పుడు సీడ్ బాల్స్ అనేవి త్రో చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్కడైతే డిగ్రేడెడ్ ల్యాండ్స్ ఉంటాయి, ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అలాంటి ప్లేసెస్ లో కూడా సీడ్ బాల్స్ ని త్రో చేసుకోవచ్చు. కానీ ఒక వేకెంట్ ప్లేస్ ని త్రో చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మైండ్ లో పెట్టుకోవాల్సింది అది ఫారెస్ట్ ల్యాండా లేకపోతే ప్రైవేట్ ల్యాండ్. ఇఫ్ ఇన్ కేస్ ఒక ప్రైవేట్ ల్యాండ్ అయితే ఆబ్వియస్లీ పర్మిషన్ అనేది తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా మనం చేస్తే రేపటి దినం ఆ చెట్లు పెరుగుతాయి, వాళ్ళు మళ్ళీ ఏదో ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తారు, సో చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది.
సో ఆ జాగ్రత్త అనేది తీసుకోవాలి మనము. ప్లాంటేషన్ చేసేటప్పుడు ఆ వేకెంట్ ల్యాండ్ ఉంటే అది ప్రైవేటా లేకపోతే గవర్నమెంటా లేకపోతే ఫారెస్ట్ ల్యాండా అనేది మైండ్ లో పెట్టుకొని సీడ్ బాల్స్ అనేది త్రో చేసుకోవాలి. నెక్స్ట్ ఏవైతే ప్లాంట్ స్పీషీస్ త్రో చేస్తున్నామో ఆర్ సీడ్స్ మనం యూజ్ చేస్తున్నామో ఆ కండిషన్ కి తగ్గట్టుగా వాడాలి. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని వాటర్ రెసిస్టెంట్ ప్లాంట్స్ ఉంటాయి, వాటర్ తక్కువ ఉన్నా కూడా ప్లాంట్ గ్రో అవుతాయి, ఎక్కువ వాటర్ ఉన్న గ్రో అయ్యే ప్లాంట్స్ ఉంటాయి. సో ప్లేస్ ని తగ్గట్టు కూడా సీడ్స్ ని వాడాల్సిన వెరీ మచ్ ఇంపార్టెంట్ థింగ్. ఏమి చేయకూడదు, ఫస్ట్ థింగ్ ఏంటంటే త్రో చేసేటప్పుడు చూసుకోవాలి చుట్టుపక్కల ఏమైనా యానిమల్స్ అన్నా మనుషులు అన్నా లేకపోతే ఏదైనా వస్తువు అన్నా ఉండొచ్చు, సో అవి డ్యామేజ్ కాకుండా త్రో చేసుకోవాలి. అగ్రికల్చరల్ ల్యాండ్స్ లో త్రో చేసుకోవద్దు. అగ్రికల్చరల్ ల్యాండ్స్ లో త్రో చేసుకుంటే ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఆబ్వియస్లీ మన క్రాప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ త్రో చేయాలనుకున్నా కూడా బార్డర్స్ లో త్రో చేసుకోవడం ఇంకా బెటర్. నెక్స్ట్ ఇన్సఫిషియంట్ లైట్, వాటర్ ఆర్ సాయిల్ కండిషన్ బాగాలేని దగ్గర సీడ్ బాల్స్ అనేవి త్రో చేసుకోవద్దు. మనం అనుకున్నాము సీడ్ బాల్స్ ని గిఫ్ట్స్ లాగా ఇవ్వాలని, సో గిఫ్ట్ లాగా ఇవ్వాలన్నప్పుడు ఆబ్వియస్లీ కానీ బయట దేశాలకు ఎవరైనా తీసుకెళ్లాలన్న థాట్ లో ఉంటే అది చేయకూడదు, ఎందుకంటే బయోసేఫ్టీ లాని మనం ఉల్లంఘించిన వాళ్ళు అవుతాం. సో అది మైండ్ లో పెట్టుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ ఒక చెట్టుని నాటుతున్నాం మనం ఒక సీడ్ బాల్ త్రూ, టైం అయితే చాలా పడుతుంది. సో ఇమీడియట్ గా బాల్ త్రో చేయగానే ఓకే రేపు లేకపోతే ఎల్లుండి నాకు చెట్టు వస్తుందన్న మైండ్ సెట్ లో ఉండదు. వీ హ్యావ్ టు వెయిట్, వీ హ్యావ్ టు బి పేషెంట్. సో దీస్ ఆర్ ద డోంట్స్ ఆఫ్ డూయింగ్ ద seed ball. So there are 3 ways how you can make seed balls. The first is using just clay use cheyadam, bankamatti use chesukodamu, water and seeds. Ivi 3 components use cheskoni cheyochu. Next vachesi ledu na daggara matti kaakunda compost undi, cow dung undi, charcoal undi, adi add cheskoni seed ball cheyochu. Ledu na daggara asalu matte ledu, nenu ela prepare chesukovali, appudu మీరు వేస్ట్ పేపర్ ఏదైతే ఉందో వాటిని యూజ్ చేసుకొని ఎగ్ కేసెస్ ఏవైతే ఉంటాయో మనం ఎగ్స్ తీసుకొచ్చేటప్పుడు వచ్చే కేసెస్ ఉంటాయి కదా, ఆ కేసెస్ ని యూజ్ చేసుకొని కూడా మీరు సీడ్ బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈచ్ మెథడ్ ఎలా చేయొచ్చు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒకటి బంకమట్టితో యూజ్ చేసి సీడ్ బాల్స్ ఎలా చేయొచ్చు. సో జస్ట్ బంకమట్టిని తీసుకోవాలి, దాన్ని ఫ్లాట్ గా అద్దిన తర్వాత దీంట్లో సీడ్స్ ఏవైతే సీడ్స్ చాలా స్మాల్ సైజ్ లో ఉంటాయి, ఇప్పుడు ఆవగింజ సైజ్ ఉన్నది అనుకోండి, అలాంటి వాటిని మనము చాలా తొందరగా సీడ్ బాల్స్ లో పెట్టడం కష్టం అవ్వచ్చు. సో అప్పుడు ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ అనేది క్లేలో పెట్టి మనం చేయగలుగుతాం. సో ఈ బాల్ సైజ్ కూడా ఒక 1 to 2 ఇంచ్ వరకే ఉండాలి, మరి ఎక్కువ సైజ్ కూడా ఉండదు, మరి చిన్నగా కూడా ఉండకూడదు. సో ఆప్టిమం సైజ్ వచ్చేసి ఒక 1 to 2 ఇంచ్ పెట్టాలి. జస్ట్ అది ఫ్లాట్ గా అది దాంట్లో కొంచెం సీడ్స్ పెట్టేసి కొంచెం వాటర్ తడిపి దానికి రౌండ్ బాల్ గా చేయాలి. చేసిన తర్వాత వీటిని ఎండనివ్వాలి, మినిమం ఒక 24 to 48 అవర్స్ వరకు ఎండనిచ్చిన తర్వాతనే సీడ్ బాల్స్ ని ఉపయోగించాలి. ఎందుకంటే ఈ టైంలో మరి ఎండలు కూడా పెట్టకూడదు, ఏదో బయట ఎండిపోవాలి గట్టిగా అవ్వాలి అన్న కాన్సెప్ట్ కాదు ఇక్కడ. ఆ మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అది హార్డ్ గా అయ్యేటట్టు పెట్టాలి, అంతేగాని ఎండలో పెట్టకూడదు. సో జస్ట్ విండో దగ్గర పెట్టేస్తే ఆ గాలితో అవి డ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి సాయిల్ యూజ్ చేయడము, కంపోస్ట్ యూజ్ చేయడం, చార్కోల్ అన్నా బయోచార్ అన్నా లేకపోతే కౌడాంగ్ అన్నా. సో కాంపోజిషన్ ఎంత ఉండాలి, నా దగ్గర మట్టి ఉంది కాంపోస్ట్ ఉంది, ఎంత కాంపోజిషన్ లో తీసుకోవాలి. ఒక కప్ ఇఫ్ యూ సే ఒక 1 part నేను మట్టి తీసుకుంటే సేమ్ ఈక్వల్ పార్ట్ చార్కోల్ అన్నా కాంపోస్ట్ అన్నా బయోచార్ అన్నా ఉండాలి. మరి ఎక్కువ ఉండదు, మరి తక్కువ ఉండదు. చాలా వరకు మీరు వీడియోస్ లో చూస్తే వాళ్ళు 3 parts మట్టి తీసుకుంటారు, 1 part కాంపోస్ట్ తీసుకుంటారు, కానీ అప్పుడు సర్వైవల్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈక్వల్ వాల్యూమ్ తీసుకోవాలి. సో ఇది కూడా సేమ్ మనం యూజ్ చేసేది ఈక్వల్ అమౌంట్ లో యూజ్ చేసుకుంటున్నాము. అండ్ ఈవెన్ ద సైజ్ కూడా 1 to 2 ఇంచ్ వరకే ఉండాలి. సేమ్ ప్రాసెస్ 24 to 48 అవర్స్ వరకు వాటిని డ్రై చేయడానికి పెట్టాలి. అండ్ సన్ షేడ్ లో పెట్టకూడదు, కొంచెం షేడ్ ఉండాలి, మరి ఎండ కూడా తగలకూడదు. నెక్స్ట్ ఇప్పుడు చార్కోల్ యూజ్ చేసాం, చార్కోల్ యూజ్ చేయడానికి బెనిఫిట్ ఏంటంటే జనరల్ గా చార్కోల్లో వాటర్ కాన్సన్ట్రేషన్ అనేది హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో మాయిశ్చర్ అన్నది సీడ్ పక్కన ఉండడంతో జర్మినేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి కౌడంగ్ ఉంది నా దగ్గర, అంటారు ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర కౌడంగ్ ఉంది, అప్పుడు కౌడంగ్ యూజ్ చేసుకొని నేను ఎలా దీన్ని ప్రిపేర్ చేయగలుగుతానంటే దీంట్లో యూజ్ చేయాల్సిన పార్ట్స్ ఏంటంటే 3/4 మడ్ ఉంటుంది, 1/4 ఏమో కౌడంగ్ ఉంటుంది. ఇవి రెండు యూజ్ చేసుకొని ఈక్వల్ ప్రపోర్షన్ ఉండదు దీంట్లో. కౌడంగ్ ఏమో ఓన్లీ 1/4 ఉంటుంది, కానీ మడ్ మాత్రం 3/4 లో ఉంటుంది. సో దాంట్లో సీడ్ బాల్స్ అనేది పెట్టుకోవచ్చు. థర్డ్ ప్రాసెస్ కలర్డ్ పేపర్. నా దగ్గర వేస్ట్ పేపర్ ఉంది, వేస్ట్ పేపర్ ని యూజ్ చేసుకొని నేను ఎలా సీడ్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు నా దగ్గర ఎగ్ కేసెస్ ఉన్నాయి. సో
ఈ ఆప్షన్ ఎవరు వాడుకోవచ్చు అంటే నా దగ్గర సాయిల్ లేదు, కంపోస్ట్ లేదు అన్న వాళ్ళు ఈ మెథడ్ ని యూజ్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్ ప్రాసెస్. జస్ట్ ఆ పేపర్ ఏదైతే ఉందో దాన్ని గుజ్జులాగా చేయాలి. పేపర్ చిన్న చిన్న పీసెస్ చేసేసి వాటర్ లో నాననించాలి, లేకపోతే గ్రైండ్ చేయండి. చేసిన తర్వాత ఒక గుజ్జు ఫామ్ అవుతుంది. ఆ గుజ్జులో ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసేసిన తర్వాత వాటిని కొంచెం ఫ్లాట్ గా చేసి దాని లోపల సీడ్ పెట్టి అండ్ దెన్ రౌండ్ గా చేసుకోవాలి. వీటిని కూడా సేమ్ 24 to 48 అవర్స్ వరకు డ్రై చేసుకోవాలి. కంపేర్డ్ టు సాయిల్ తో చేసిన వాటితో పేపర్ తో చేసిన వాటివి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. సో దిస్ ఈస్ ఆల్సో వన్ మోర్ మెథడ్. సో బేసిక్లీ 3 మెథడ్స్. ఒకటేమో జస్ట్ క్లేని యూజ్ చేసి, ఇంకొకటి క్లే విత్ కంపోస్ట్ యూజ్ చేయడం, ఇంకొకటేమో పేపర్ తో. సో ఎగ్ కేసెస్ యూజ్ చేయడం ఎలా అంటే, ఎగ్ కేసెస్ కూడా సేమ్ ప్రాసెస్. దానికి కావాల్సిన షేప్ లో మనం కట్ చేసుకొని కూడా చేయొచ్చు. సో కాన్సెప్ట్ ఆఫ్ ఎందుకు కలర్ చేయాలి, సీడ్ బాల్స్ ని కలర్ చేసిన అవసరం ఏంటి అసలు? సో దీనికి రీజన్ ఏంటంటే, ఒక్కొక్క స్పీషీస్ మనం సీడ్ లో పెట్టిన బాల్ లో పెట్టిన తర్వాత ఐడెంటిఫికేషన్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. మీరు ఎన్ని స్పీషీస్ ఒక సీడ్ బాల్ చేశారు తెలవడానికి ఇది ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో కలర్స్ అనేవి ఏంటంటే న్యాచురల్ కలర్స్ యూజ్ చేయడం చాలా బెటర్. సో ఈ న్యాచురల్ కలర్స్ లో ఏవేవి యూజ్ చేసుకోవచ్చు అంటే, కుంకుమ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే పసుపు, సున్నం అన్నా, లేకపోతే చార్కోల్ మనకు దొరికే బొగ్గు అయినా, ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని కూడా మీరు న్యాచురల్ కలర్స్ వాడి ఒక సీడ్ బాల్ కలరింగ్ చేయొచ్చు. సో జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్ ఎన్ని సీడ్స్ మనము సీడ్ బాల్ గా యూజ్ చేసాము అన్న దానికి తెలుసుకోవడానికి ఈ కలర్ కాన్సెప్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. సో ఇది వర్ధన్ చేసిన సీడ్ బాల్స్. ఇది yellow కలర్ అండ్ దిస్ ఇస్ గ్రీన్ కలర్. సో బేస్డ్ ఆన్ ఏవైతే మన కలర్స్ అవైలబుల్ ఉంటాయో ఆ కలర్స్ వాడి మనం వాటిని ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. నెక్స్ట్ సీడ్ బాల్స్ గ్రీన్ గిఫ్ట్స్ లాగా. గ్రీన్ గిఫ్ట్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఓకే మీరు సీడ్ బాల్స్ చేశారు, చేసిన తర్వాత మీరు త్రో చేశారు, కానీ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వేరే వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి ఇలాంటి గుడ్ డీడ్ లో. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఏదైనా ఒకేషన్ ఉంది, స్పెషల్ ఒకేషన్ ఉంది, యూ క్యాన్ గిఫ్ట్ దెమ్ యాజ్ అ సీడ్ బాల్స్. సో ఈ సీడ్ బాల్ ని ఎలా డిఫరెంట్ వేలో చేయొచ్చు అన్నది గ్రీన్ గిఫ్ట్స్. ఫస్ట్ ఇందాక నేను చెప్పాను ఎగ్ కేసెస్ యూజ్ చేసి ఎలా మనము చేస్తున్నాము, సేమ్ అదే షేప్ సర్కిల్ గా చేసి దాని మీద ఒక చిన్న గ్రీటింగ్ రాయడం, బర్త్డే విషెస్ చెప్పడం. మనం ఏ ఒకేషన్ అయినా విషెస్ చెప్తూ ఆ గ్రీటింగ్ కార్డ్ వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాల్సింది ఒకటి ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ప్లాంటేషన్ చేయాలనుకున్నావు జస్ట్ దాన్ని సాయిల్ లో పెట్టి ఒక 1 centimeter వరకు దాని మీద సాయిల్ కప్పి వాటిని వాటర్ చేయాలి అంతే. సో ఆబ్వియస్లీ ఆఫ్టర్ సమ్ టైం ఒక మంచి ట్రీ మీరు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది. నెక్స్ట్ వాటిని ఎలా మనం పేపర్ బ్యాగ్స్ అన్నా, లేకపోతే బుక్ మార్క్స్ ఆర్ బుక్ ట్యాగ్స్ అవి కూడా చేసుకోవచ్చు. ఈ ఫోటో చూస్తే దాని ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ ఎలా అయితే మనం కలర్డ్ పేపర్ తో సీడ్ బాల్స్ చేసాము, కానీ ఇక్కడ ఏంటంటే మనం రౌండ్ గా చేసుకోకుండా వాటిని ఫ్లాట్ గా చేసాము ఒక పేపర్ షేప్ లో. చేసిన తర్వాత వాటి మీద సీడ్స్ ని స్ప్రింకిల్ చేసి మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ పేపర్ ని కవర్ చేస్తాం. కవర్ చేసిన తర్వాత ఒక చిన్న హోల్ దాంట్లో చేసి దానికి ఒక ట్యాగ్ పెడతాం. సో ఇది బుక్ ట్యాగ్ లాగా యూజ్ చేయొచ్చు, బుక్ మార్క్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. వన్స్ నేను ఈ బుక్ చదవడం అయిపోయింది, ఇప్పుడు ఈ బుక్ మార్క్ బుక్ ట్యాగ్ ని నేను ఏం చేయాలి, అప్పుడు జస్ట్ దాన్ని తీసుకెళ్ళి సాయిల్ లో వేసేసి దాని మీద వాటర్ పోస్తే ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి. నెక్స్ట్ చాక్లెట్స్. సేమ్ చాక్లెట్ ఎలా అయితే మనం ర్యాప్ చేస్తున్నామో వీటిని కూడా సీడ్ బాల్స్ ని చాక్లెట్ ర్యాపర్ లో ర్యాప్ చేసి దాని మీద టాస్ వాటర్ అండ్ గ్రీన్, జస్ట్ వాటిని మీ ఫ్రెండ్స్ కి చాలా గిఫ్ట్ ఇవ్వచ్చు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ర్యాపింగ్స్ నేను ఇక్కడ చూపించాను. అండ్ మోర్ ఓవర్ మనకి చాలా వేస్ట్ ఉంటాయి ఇంట్లో, మనం బేర్ కొన్నప్పుడు అలాంటివి కొన్నప్పుడు మనకి మెష్ అవి వస్తాయి. సో ఆ మెషెస్ లో ఈ గ్రీన్ బాల్స్ సీడ్ బాల్స్ అనేవి వేసేస్తే అవి కూడా యూజ్ చేయొచ్చు. ఇవి మ్యాచ్ బాక్స్ లాగా, చిన్న చిన్న మ్యాచ్ బాక్స్ వేరే వెడ్డింగ్ కి వచ్చిన వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఇచ్చారు ఈ సీడ్ బాల్స్ ని. సో దిస్ ఇస్ అన్ ఇన్నోవేటివ్ వే ఎలా అయితే మనం గ్రీన్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ చాలా వరకు నేను ఇప్పుడు చెప్పే కాలేజ్ లో వాళ్ళకి ఎంటర్ప్రినర్షిప్ అనేది నేర్పిస్తున్నారు. సో చాలా వరకు ప్లేసెస్ లో ఈ సీడ్ బాల్స్ ని అనేది వాళ్ళు సేల్ కూడా చేస్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఇప్పుడే పిల్లలని ఈ మార్గంలో లైక్ వాళ్ళు ఎంటర్ప్రినర్ అయ్యేటట్టుగా ఒకరి మీద డిపెండింగ్ అవ్వకుండా వాళ్ళు సొంతంగా మనీ ఎర్న్ చేయడం కూడా మనం నేర్పించవచ్చు. సో దాని కాస్ట్ అనేది మీరు పెట్టిన పెట్టుబడి మీద ఉంటుంది. సో డిఫరెంట్ ప్యాకెట్ సైజెస్ లో, లేదు నా దగ్గర ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అనుకుంటున్నాను, అప్పుడు మీరు క్లాత్ బ్యాగ్స్ చేసుకోవచ్చు, పేపర్ బ్యాగ్స్ చేసుకోవచ్చు. వాటిని యూజ్ చేసుకొని మీరు దీన్ని సేల్ చేయొచ్చు. సో సక్సెస్ స్టోరీస్ దీంట్లో రజనీకాంత్ వాళ్ళ విలేజ్ లో చేశారంటే బుచ్చర్లో. అక్కడ ఆల్మోస్ట్ ఒక 1 lakh seeds కన్నా ఎక్కువ వాళ్ళు సీడ్ బాల్స్ ప్రిపేర్ చేశారు. ఒక అమ్మాయి సింగిల్ గా 32,000 సీడ్ బాల్స్ ప్రిపేర్ చేసిందంటే
మనం ఇంకెన్ని చేయొచ్చు. సో ఇట్స్ అ వెరీ స్మాల్ ఎఫర్ట్ బట్ ఆబ్వియస్లీ చాలా బిగ్ రిజల్ట్ అనేది చూడొచ్చు. ఎందుకంటే కెనియాలో ఇప్పుడు దాదాపుగా వాళ్ళు జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 minutes వాళ్ళు ఒక 20 to 30,000 సీడ్ బాల్స్ ని త్రో చేశారు. అంటే మనకి ప్లాంటేషన్ చేసే టైం ఏదైతే పడుతుందో దాన్ని కంప్లీట్ గా రెడ్యూస్ చేసేసి ఒక సీడ్ బాల్ ప్రిపరేషన్ కి తక్కువ ఎఫర్ట్స్ అండ్ మోర్ రిజల్ట్స్ కూడా తీసుకురావచ్చు. ఇవి ఫొటోస్. ఒక చిన్న వీడియో విచ్ వర్ధన్ హ్యాస్ మేడ్. నేను ఇది చూపించాలనుకుంటున్నాను మీ అందరికి. ఓకే, జస్ట్ ఈ వీడియో ఓపెన్ చేశాను. ఈ వీడియోలో మీరు ఎలా సీడ్ బాల్స్ కి కలరింగ్ చేసాము, ఏమేమి సీడ్స్ వాడాము అన్నది కూడా మీరు చూడొచ్చు. ఇవి సోర్సెస్ వేరే ఎక్కడెక్కడ నుంచి అయితే మనం సీడ్ బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ యూజ్ చేసి కూడా మీరు సీడ్ బాల్స్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్. ఏంటంటే ఇప్పుడు మీరు సీడ్ బాల్స్ చేసేటప్పుడు పిల్లలతో మనము చేపించి వాటిని త్రో చేయాలనుకుంటున్నాం. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ట్రయల్ చేయండి. మీరు ఆ సీడ్స్ ని త్రో చేసే ముందు ఒక ట్రయల్ రన్ చేయండి. చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ ని పట్టి అప్పుడు మీరు ఎలాంటి స్పీషీస్ ని యూజ్ చేయాలి, ఏ విధంలో అయితే ఇవి ప్రాక్టీస్ చేయొచ్చు అన్నది తెలుస్తుంది. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు లార్జ్ స్కేల్ ఒక మైనర్ టెస్ట్ చేయండి. చేసిన తర్వాత సీడ్ బాల్స్ అనే ప్రోగ్రామ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికి గుడ్ ఈవినింగ్. మంచి ప్రోగ్రామ్. మన నిధి అమ్మ చాలా రోజుల్లో కనబడ్డది. చాలా బాగుంది ప్రెజెంటేషన్ నిధి. కంగ్రాచులేషన్స్. ఎక్సలెంట్ ప్రోగ్రామ్, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. మనకి వెబ్సైట్ లో పెట్టుకున్నా ఎవరికన్నా మనం చెప్పాలన్నా కూడా ఆల్మోస్ట్ అన్ని విషయాలు కవర్ అయినాయి దాంట్లో. చాలా చాలా బాగుందిరా. థ్యాంక్ యూ. మీరు అందరూ కంటిన్యూ చేయండి. తర్వాత లాస్ట్ కు ఈ రోజు యాక్చువల్లీ మేము వినడమే, చెప్పడం ఏం లేదు. మీరేం చెప్తున్నా విందామని జాయిన్ అయినాం. అందరు మాట్లాడండి. సీడ్ బాల్ తయారీకి ముఖ్యం కావాల్సింది విత్తనం కాబట్టి విత్తనాలు ఎలా సేకరించాలి, నేటివ్ స్పీసెస్ ఎలా గుర్తించాలి, తర్వాత వాటి ప్రిజర్వేషన్ ఎట్లా అనే దాని గురించి సీడ్ కలెక్టర్ ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాడు రమేష్ బండారి. తర్వాత సిజిఆర్ తరపున ఉత్తమ స్టూడెంట్ అవార్డు కూడా, గ్రీన్ స్టూడెంట్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. రమేష్ బండారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో రమేష్, బాగున్నావా? మ్యామ్ బాగున్నాను మ్యామ్, మీరు బాగున్నారా? బాగున్నాం చాలా రోజుల తర్వాత. ఓకే, వెరీ గుడ్. చెప్పండి. మీ అంటే మీది మోటివేషన్. నా పేరు రమేష్ బండారి. అయితే నేను 2013 నుంచి సీడ్ కలెక్షన్ లో ఉన్నాను. అప్పుడు బయోడైవర్సిటీ గురించి తెలుసుకొని ఏమైనా చేద్దామనే ఉద్దేశంతో సీడ్ కలెక్షన్ స్టార్ట్ చేశాను. సో అప్పటికి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను తప్పులు చేస్తూ నేర్చుకున్నాను. సీడ్ కలెక్షన్ అనేది నేను నేటివ్ గా డైరెక్ట్ గా చెట్ల దగ్గరికి వెళ్ళి వాటి సీడ్స్ ని కలెక్ట్ చేయడం నేర్చుకున్నాను అనమాట. ఎలా అంటే అన్ని సీడ్స్ కలెక్ట్ చేసి అందులో ది బెస్ట్ సీడ్స్ లోకల్ పీపుల్ ని యూజ్ చేసి అందులో ఉన్న బెస్ట్ సీడ్స్ ని పక్కకు తీసుకొని దాన్ని ప్రిజర్వ్ చేస్తూ వస్తున్నాను. అదే విధంగా తడి విత్తనాలని ఎలా ఆరబెట్టాలి, వాటిని ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఈ ఫంగస్ లాంటివి రాకుండా ఎలా చేసుకోవాలనే దాన్ని, అంటే ఓల్డెన్ డేస్ లో మన ఓల్డ్ పీపుల్ ఎలా అయితే ప్రిజర్వ్ చేశారో వాటి మెథడ్స్ ఫాలో అయ్యాను. నేను ఫాలో అయ్యింది ఏంటంటే బూడిద నిమ్మ ఆకుల పొడిని మనం ఆ సీడ్ సైజుని బట్టి చల్లితే ఎక్కువ రోజులు ప్రిజర్వ్ అవుతాయని నేర్చుకున్నాను. ఇంకా తర్వాత నేను ఎన్బిపిజిఆర్ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే మనం ఒక పర్టికులర్ సీడ్ కి పర్టికులర్ జెమినేషన్ పీరియడ్ ఉంటుంది, లైఫ్ టైం అనేది ఉంటుంది. సో దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవడం కానీ అంతవరకు సక్సెస్ఫుల్ గా ఉంచాలి అంటే మినిమం టెంపరేచర్ మెయింటైన్ చేయాలని చెప్పారు. సో దానికి మనం ఎంత స్టాండర్డ్ మినిమం టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఆ సీడ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. అదే విధంగా నేను సీడ్ కలెక్షన్ లో బాగా ఏం చేశానంటే చాలా సంవత్సరాలు అయినప్పటికీ మళ్ళీ ఎప్పుడైనా సీడ్స్ కనిపిస్తే వాటిని తిరిగి సీడ్ బ్యాంక్ లాగా మళ్ళీ వాటిని పక్కకు తీసుకెట్టి మళ్ళీ కొత్త సీడ్స్ ని యాడ్ చేయడం ఇలా చేస్తూ వస్తున్నాను. కొన్ని సీడ్స్ ఫంగస్ వచ్చి అలా పాడైపోకుండా వాటిని తడి ప్లేస్ కాకుండా నీడలో ఆరబెట్టి జిప్లా కవర్ లో పెట్టడం. సో ఈ పద్ధతులు అయితే నేను ఇప్పటివరకు ఫాలో అవుతున్నాను. సో ఇలా ఇప్పటివరకు నాకు 500 సీడ్స్ ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రతి సీడ్ ని కలెక్ట్ చేసినప్పుడు దాని బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే నేటివ్ సీడ్స్ అనేవి ఏ విలేజ్ లో అయితే ఉంటారో వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో వాళ్ళ నుంచి మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవచ్చు. సో అలా నేను డేటాబేస్ కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. ఏ పర్టికులర్ సీడ్ ఏ ప్లేస్ లో దొరుకుతుంది, ఇంకేంటంటే వాటి మినిమం వాల్యూస్ ఏంటి, ఎలా వాడొచ్చు, ఆ సీడ్ ఆ ప్లాంట్ లో ఏ భాగాన్ని మనం మెడిసినల్ వాల్యూస్ వాడొచ్చు అనే దాని గురించి కూడా నేను డేటాబేస్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. సో క్లాసిఫికేషన్ వచ్చేసరికి హెర్బేరియం ప్రిపేర్ చేయడం, వాటి సైంటిఫిక్ నేమ్, బొటానికల్ నేమ్, ఇంకా ఫ్యామిలీ లాంటివి తెలుసుకోవడం చేస్తున్నాను అనమాట. సో ఇది నేను ఇప్పటివరకు చేస్తున్నది.
నాకు సిజిఆర్ వాళ్ళ నుంచి బెస్ట్ గ్రీన్ స్టూడెంట్ అవార్డు కూడా వచ్చింది. ఇది నాకు అంటే చాలా మంచి ఇన్స్పిరేషన్ అన్నమాట నాకు. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ సార్. ఇప్పుడు మన నగేష్ సార్ ని మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఎందుకంటే నగేష్ సార్ సీడ్ బాల్స్ తయారీ తర్వాత తీసుకెళ్లి అక్కడ గ్రో చేయడం జరిగింది తన మాటల్లో. సార్ ఓటు నగేష్ సార్. అందరికి నమస్తే అండి. అది ఫస్ట్ ఇప్పుడు ఈ రోజు ఏమనుకున్నాను అంటే సీడ్ బాల్స్ గురించి అన్ని మంచి చల్లేసేమో పెద్ద ఏముంటది అనుకుంటే, కానీ ఫస్ట్ చాలా నేర్చుకున్నాం ఒకసారి. అయితే ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ ఇది బాగా ఇక్కడ మన ఏరియాలో బాగా చేసాము. అప్పుడు మేడం వీళ్ళందరూ కూడా మనకి అక్కడ మంచి సపోర్ట్ చేయడంతో వర్ధన్ ద్వారా మనం ఇక్కడ స్కూల్ పిల్లలతో కూడా మనం ఇక్కడ చేపించాము. మన ఫస్ట్ ఇయర్ అయితే మన దగ్గర తయారు చేసిన సీడ్ సిజిఆర్ దగ్గర తయారు చేసిన సీడ్ తెచ్చి ఇక్కడ మనం డ్రాపింగ్ చేసాం అనమాట. ఇక్కడ కొండల్లో చిన్న చిన్న కొండలు ఉంటే అక్కడ స్కూల్ పిల్లలతో డ్రాపింగ్ చేసాం. వాళ్ళకి కూడా ఏంటంటే మంచిగా మెయిన్ ఏంటంటే అవేర్నెస్ బాగా అంటే ఇట్లా మనకి ఒక మంచిగా పర్యావరణం కాపాడుకోవాలనేది పిల్లలకు వచ్చేది అనమాట. దాని ద్వారా ఎక్కువ అందరూ ఏంటంటే ఒక ఆటలాగా ఉండటం వల్ల వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. మెయిన్ అదొక మంచి విషయం. తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఆ స్కూల్ పిల్లలే తయారు చేశారు. మనకి దాదాపు వాళ్ళే ఒక 50-60 వేలు వాళ్ళే తయారు చేశారు. సరిగా నెంబర్ గుర్తులేదు నాకు. మళ్ళీ మన దగ్గర నుంచి తెచ్చిన సీడ్స్ ఇక్కడ వీళ్ళు తయారు చేసిన కలిపి మళ్ళీ వేరే కొండ దగ్గర మనం చల్లాం అనమాట. అదంతా తీసుకెళ్ళి అది ఈసారి ఏంటంటే 12 స్కూల్స్ స్టూడెంట్స్ వచ్చారు. అంటే దాదాపు మనకి సరౌండింగ్ 15 విలేజెస్ నుంచి వచ్చారు. కాలేజెస్ నుంచి కూడా వచ్చారు అనమాట. ఇట్లా అది ఏంటంటే అసలు కొత్తగా వాళ్ళకి వింతగా ఉంది, చాలా సరదాగా ఉంది. వాళ్ళ జీవితకాలం మర్చిపోలేరు అనమాట ఇవన్నీ. ఎందుకంటే ఇది ఒక ఆటలాగా ఉంది, ప్లస్ పర్యావరణంలో కూడా మనకి రక్షణగా కూడా పిల్లలకు కూడా. దాంతో నెక్స్ట్ వేరే స్కూల్ వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ చేద్దామని వాళ్ళు ప్లాన్ లో ఉన్నారు. అది ఆల్రెడీ మన దగ్గర వాళ్ళు ఈ లిటరేచర్ అంతా తీసుకున్నారు కూడా, ఎట్లా చేయాలి ఇదంతా కూడా మన దగ్గర తీసుకున్నారు. అది కూడా నడుస్తుంది ఇక్కడ. అలా ఇక్కడ మేము చల్లాము కొన్ని. అంటే ఇంకా అది ఎక్కడంటే కొంత మనం ప్లేస్ లో చూడలేకపోతున్నాము. అది అంతా కొంచెం వచ్చే ఇయర్స్ లో కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. నేను ఉన్న రియాలిటీ అనమాట అది. అయితే ఏంటంటే చాలా మంచి ప్రోగ్రాము. మనం కంటిన్యూ ఈ సంవత్సరం కూడా ఇంకా నేను అంటే ఏదో రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి నిధి తెచ్చుకున్నట్టు నాకు ఎక్కువ సీట్ బాల్స్ మీరు సిజిఆర్ నుంచి మళ్ళీ సపోర్ట్ ఉంటుందని ఇక్కడ మా ఏరియాకి వర్ధన్ మేడం అందరూ సపోర్ట్ చేయాలి. ఎక్కువ నాకు ఎక్కువ చాలా సీట్ బాల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. చాలా మంచి ప్రోగ్రామ్. మీరు కూడా బాబు ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది మీరు ట్రై చేసి చూడండి. మీ ఏరియాలో మనం వచ్చే 10 years లో దీని ద్వారా మంచి రిజల్ట్ చూస్తాము. నేను మొన్న మేడంకి ఒక ఫోటో పంపించాను. అది అక్కడ సచివాలయం మేడం అది. అక్కడ అది మనం అప్పుడు అక్కడ ఆ ఊరు కడియం నుంచి తెప్పించిన ప్లాంట్ అనమాట. అది ఒక జస్ట్ 5 years అవుతుంది మేడం. దాని కింద కూర్చొని అగ్రికల్చర్ ఆఫీసర్ వర్క్ చేస్తుంది మేడం. అవును. అంటే బయట లోపల వేడిగా ఉండడం వల్ల దాని కింద కూర్చొని వర్క్ చేస్తుంది. అక్కడ ఒక 6-7 members కూడా కూర్చొని అంత పనులు చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళకి అట్లా అంటే ఒక చెట్టు మనం చేసిన పని అట్లా కనిపిస్తా ఉంది ఎక్కడికెక్కడ. చాలా మంచి విషయం అండి. టెక్నికల్ గా నిధి అంతా చెప్పింది. ఇంకా నెక్స్ట్ మీరు అందరూ కూడా బాగా చేయండి. మనం మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ఇయర్ మాట్లాడదాము. ఓకే, అందరికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇప్పుడు ముచ్చర్ల రజనీకాంత్ దాదాపు లాస్ట్ ఇయర్ 2 లక్షల సీడ్ బాల్స్ చేయడం జరిగింది. నా ఇన్స్పిరేషన్ తో దాదాపు 35 members అంటే బిలో ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా 5th class లోపటే ఉంటారు. ఒక అమ్మాయి అయితే 32,000 సీడ్ బాల్స్ చేయడం జరిగింది. సో చాలా అంటే నేను ఒక రోజు స్పెండ్ చేసిన దానికి చాలా వరకు ఆయన 2 lakhs సాప్లింగ్స్ సీడ్ బాల్స్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 20 లక్షలు చేస్తానని చెప్పేసి ప్రామిస్ చేయడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు రజనీకాంత్ మాట్లాడాల్సిందిగా కూడా మీరే ప్రొక్యూర్ చేసుకుంటున్నారు కదా సీడ్స్ తీసుకురావడం గురించి. తర్వాత ఇప్పుడు కలర్స్ మనం ఈ సంవత్సరం కొత్తగా కాన్సెప్ట్ ఏంటంటే ఏ విత్తనంలో ఏ బాల్ ఉంది అనే దాని గురించి కూడా మీరు ఆల్రెడీ చేస్తున్నారు. 2 lakhs అయిపోయినాయని కూడా అంటున్నారు. కాబట్టి మీరు క్లియర్ గా నిదానంగా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రజనీకాంత్. మేము స్థానికంగా దొరికేటువంటి మేడి గాని తోనే
మేము దాదాపు ఒక 2 లక్షల సీడ్ బాల్స్ మేము చేయడం జరిగింది. ఇలా స్థానికంగా ఉండే కలర్ తీసుకొని, ఇంకా వచ్చేసి మేడికి ఆ మేడి పండులో ఉన్నటువంటి కలర్ ఒక జాతును తీసుకొని అది ఈ విధంగా దాన్ని యాడ్ చేయడం జరిగింది. ఇప్పటికో 2 లక్షలు అయిపోయినాయి. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థికి 1 లక్ష సీడ్ బాల్స్ అని మేము అనుకున్నాము. 20 మంది విద్యార్థిని సెలెక్ట్ చేసుకొని, గతంలో చేసిన వాళ్ళ దాంట్లో 20 మందిని సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కరు 1 లక్ష సీడ్ బాల్స్ అనే టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఈ సీడ్ బాల్స్ నాకు 15 రోజుల లోపల అయిపోతాం అనుకుంటున్నా. ఇంకా అంతకంటే ఎక్కువ అయ్యాలని చెప్పి మా యొక్క టార్గెట్ ఉంది. 20 lakhs కంటే ఎక్కువ ఇంకా దాన్ని మేము రీచ్ అవ్వాలని చెప్పి చూస్తా ఉన్నాం. ఓకే రజనీకాంత్, అంటే ఇంకా అంటే సీడ్ మీరు కలెక్షన్ బాగానే చేశారు కదా ఇప్పుడు వరకు. దాని గురించి కూడా ఇప్పుడు అంటే కొత్త సభ్యులు ఉన్నారు మన దగ్గర ఇప్పుడు, అంటే మీరు చాలా వరకు వాళ్ళందరికీ కూడా కొద్ది డీటెయిల్స్ గా చెప్తామని చెప్పేసి అని అనుకున్నాను. ఓకే, ఏమైనా ఉంటే మేము మళ్ళీ టైం ఇస్తాం, అప్పటి వరకు మళ్ళీ ఇచ్చేద్దాం అని. ఇప్పుడు నెక్స్ట్ గోపాల్ భార్గవ్ వ్యాన్గార్డ్స్ నుంచి మాట్లాడాల్సింది కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ధన్, థ్యాంక్స్ నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు. ముందుగా చెప్పాలంటే సీడ్ బాల్ నేను ఎప్పుడు ఏం చేయలేదు, కానీ నగేష్ గారు అన్నట్టు ఈసారి తప్పకుండా. కొంచెం నాకు ఒక డౌట్ ఏంటంటే అర్బన్లో ఎలా చేయొచ్చు దీన్ని, రూరల్లో చాలా వరకు ఇంప్లిమెంటేషన్ నేను వింటున్నాను. రూరల్ విలేజెస్లో సీడ్ బాల్ ఇప్పుడు నగేష్ గారు చెప్పినట్టు కొండల్లో వాటిలో వేసారు, బట్ అర్బన్ ఏరియాస్లో ఇది ఏ రకంగా చేయొచ్చు, ఏదైనా ఐడియా ఇస్తే తప్పకుండా మాకున్న కాంటాక్ట్స్ కానీ లేదా స్కూల్స్ కానీ వాటి చేత చేయించవచ్చు. ఏదైనా ఐడియా ఇవ్వగలరా? వర్ధన్, నేను మాట్లాడచ్చా? మాట్లాడు గోపాల్. దీనికి బెస్ట్ ఏంటంటే పాట్స్ లో ఏవైతే ప్లాంట్స్ మనం గ్రో చేసుకోగలుగుతాం కదా, అలాంటివి సీడ్ బాల్స్ యూజ్ చేయొచ్చు. బిగ్ ట్రీస్ అంటే కష్టం అవ్వచ్చు, ఎందుకంటే అర్బన్ ఏరియాస్ లో ప్లేస్ తక్కువ కాబట్టి. పాట్స్ లో ఏవైతే గ్రో చేయగలుగుతాం అలాంటి వెరైటీ స్పీషీస్ యూజ్ చేయొచ్చు. ఓకే, అంటే ఇంకోటి నిధి, ఇక్కడ మనం పాట్స్ లో డైరెక్ట్ సీడే పెట్టొచ్చు కదా. రైట్, అదే కదా, పాట్ లో సీడే పెట్టచ్చు కదా. చెప్పండి, పెట్టచ్చు, ఇంకా బాల్ చేయాల్సిన అవసరం లేకుంటది. గోపాల్, ఇప్పుడు మీరు ఏం చేయాల్సి అర్బన్ పీపుల్ తయారు చేసి ఇస్తే రూరల్ పీపుల్ మేము స్ప్రెడ్ చేస్తాం. అదే ఇప్పుడు వర్ధన్ చెప్పే మాటనే నేను చెప్పాలనుకున్నా. మీరు ఇక్కడ సీడ్ బాల్స్ ప్రిపేర్ చేపిస్తే మేము అవి తీసుకెళ్ళి మనము ఇక్కడ వాళ్ళు ప్రోగ్రామ్ కి వచ్చినా సరే, లేదు అంటే రూరల్ లో ఏదైనా ఒక ప్లేస్ లో మనము దాన్ని చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి సిటీకి కొద్ది దూరంలో కూడా టెంపుల్స్ అవి ఉన్నటువంటి గుట్టలు, కొండలు అలాంటి ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు సిటీ దగ్గరలో ఉన్న చాలా టెంపుల్స్ కి సంబంధించిన ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి చాలా. అలాంటివి మనం యూజ్ చేసుకోవచ్చు. ప్లేస్ ఐడెంటిఫికేషన్ సిజిఆర్ చేస్తుంది, నో ప్రాబ్లం. మీరు వాళ్ళతో బాల్స్ చేపించి పిల్లలకి ఒక ఎంకరేజ్మెంట్, వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఇచ్చినట్టు అవుతుంది. షూర్ మ్యామ్, అర్థమైంది. ఇంకోటి శ్రీనిధి చెప్పినట్టు గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ లైక్ గిఫ్ట్ బ్యాగ్స్ కానీ పిల్లలు బాగా చేయగలుగుతారు, పిల్లలు చేస్తారు. ప్లస్ అర్బన్ లో దాన్ని ఇవ్వడానికి కూడా బాగుంటుంది, లైక్ ఏమైనా ఫంక్షన్స్ లో వాటిలో. సో శ్రీనిధి, ఆ ప్రెజెంటేషన్ అందరికి పంపిస్తారు కదా మీరు? యా, షూర్, చేస్తాను. డైరెక్ట్ గా సీడ్ ఎందుకు సో చేయొద్దు, ఎందుకు సీడ్ బాల్స్ అన్న దానికి కూడా ఆన్సర్ ఉంది. జస్ట్ మనం సీడ్ సో చేస్తే ఛాన్సెస్ ఏంటంటే ఏవైతే రోడెంట్స్ అన్న యాంట్స్ అని ఉన్నా అవి ఎఫెక్ట్ చేయొచ్చు. కానీ అదే ఒక సీడ్ బాల్ లాగా చేస్తే ఏంటంటే సర్వైవల్ రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది. సో అది కూడా ఒక రీజన్. ఎస్, నువ్వు చెప్పిన పాయింట్ కూడా కరెక్ట్, డైరెక్ట్ గా సీడ్ కూడా పెట్టొచ్చు, బట్ జర్మినేషన్ ఛాన్సెస్ పెరగడానికి సీడ్ బాల్స్ వాడచ్చు. ఓకే, గాట్ ఇట్ నిధి, థ్యాంక్ యూ. సో తప్పకుండా మ్యామ్, ఈసారి ఇది నాకు తెలిసి నేను ఫస్ట్ సెషన్ అటెండ్ అవ్వడం సీడ్ బాల్ పైన. సో వర్ధన్కి చెప్పాను ఇప్పుడు ఇలాంటివి ఎన్ని జరిగినా కానీ నన్ను ఇన్వాల్వ్ చేయమని. సో ఈసారి నగేష్ గారు అన్నట్టు మేము కూడా మా సైడ్ నుంచి కొంచెం తప్పకుండా సిజిఆర్ కి కొన్ని సీడ్ బాల్స్ అయితే కంపల్సరీ పంపిస్తాం మ్యామ్. అంటే 1 లక్ష పంపించాలి మిస్టర్ గోపాల్. తప్పకుండా అండి, మీకు మాట ఇచ్చాక నేను వెనక్కి వెళ్ళాలండి. తెలుసు తప్పకుండా. థ్యాంక్ యూ వర్ధన్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అన్న. మీది ఇంకో సబ్జెక్ట్ కూడా నిన్న అయిందన్న, మన కృష్ణ చేశారు. అదే మా కిచెన్ గార్డెన్ గురించి, టెరెస్ గార్డెన్ గురించి మీరు మిస్ అయిపోతున్నారు. నిన్న నేను లేకుండే, ఈసారి నుంచి తప్పకుండా ఇన్వాల్వ్ అవుతాను. నేను కృష్ణతో మాట్లాడతాను. థ్యాంక్ యూ వర్ధన్. ఓకే, నెక్స్ట్ ఇంకా చాలా పీపుల్ ఉన్నారు.
సలహాలు ఇవ్వాల్సింది కోరుచున్నాను. ఇప్పుడు రాజశేఖర్ సార్ పిఈటి చెల్లాపూర్ నుంచి, వాళ్ళు గతంలో కూడా సీడ్ బాల్స్ తయారు చేయించారు. మనము మోటివేషన్ చేసి వచ్చిన స్కూలే అది. దాదాపు చాలా చాలా వరకు తయారు చేయించారు. అక్కడ ఇంకోటి ఏంటంటే విలేజ్ పీపుల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేశారు స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ ద్వారా. సో రాజశేఖర్ గారు మాట్లాడాల్సిందే కోరుచు. ముందుగా మేడం గారికి నమస్కారాలు, అలాగే వర్ధన్ గారికి కూడా. అయితే వర్ధన్ సార్, మనము మన స్కూల్లో సీడ్ బాల్స్ చేయలేదు సార్. సీడ్ బాల్స్ మనము ఎక్కడంటే గోకాపస్లాదు మన చేయించాము, అక్కడ చేయించాము. మన దగ్గర ఏంటంటే ఆల్రెడీ స్కూల్లో చెట్లు ఉన్నాయి కాబట్టి అదనంగా ఇంకొక 50 అట్లా చెట్లు పెట్టాము. అయితే ఈసారి ఇక్కడ మన చెల్లాపూర్ సరౌండింగ్ లో కూడా చిన్న చిన్న గుట్టలు చాలా ఉన్నాయి. అయితే ఈ మన శ్రీనిధి మేడం గారు చెప్పినటువంటి వివరణ చాలా బాగుంది. అయితే సీడ్ బాల్స్ ఏ విధంగా ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది, కాబట్టి ఈసారి మేము సీడ్ బాల్స్ ఖచ్చితంగా చేస్తాం, చేసి దీన్ని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తాం మేడం. అలాగే ఈ చాక్లెట్ రూపంలో గిఫ్ట్ రూపంలో ఇవ్వడం అనేది కానీ, ఇంకోటి సీడ్ బాల్స్ ను గిఫ్ట్ రూపంలో ఇవ్వడం అనేది కూడా చాలా మంచి కాన్సెప్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా చేస్తారు, ఎందుకంటే స్కూల్లో చాలా మంది పిల్లలు బర్త్డేలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాటిని తయారు చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. ఈసారి మేము ఖచ్చితంగా ఒక 50,000 వరకు సీడ్ బాల్స్ చేయించి వాటిని సక్సెస్ఫుల్ గా మేము చేస్తామని హామీ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. అలాగే ఇప్పుడు నరేష్ గుడిచెర్ల సార్, అంటే ఇప్పుడే అంటే ఇంతకు ముందే వచ్చారు సార్. మీ ఇంట్రొడక్షన్ చెప్పుకొని మాట్లాడాల్సిన కోరుతున్నాం సార్. సార్ అన్మ్యూట్ వచ్చేసాను సార్. నమస్తే మేడం గారికి. నమస్తే మేడం. ఫస్ట్ నమస్తే. నమస్తే నమస్తే వర్ధన్ సార్. అంతా ఇది వరకు మీ దగ్గరకు వచ్చి ఇంటరాక్ట్ అయ్యి మంచి ఎంకరేజ్మెంట్ సిజిఆర్ నుంచి మాకు దొరికింది మేడం. మా వెంపటి స్కూల్ తుంగతుర్తి మండల్ శ్రీయాపేట డిస్ట్రిక్ట్ మేడం. మేము అవును సార్, గుర్తుపట్టి చాలా రోజులైంది మీరు కలవక, చాలా రోజులైంది మన గ్యాప్. అవునవును మేడం. చాలా దాదాపు పిల్లలు ఒక 400 మెంబర్స్ పిల్లలు, ఇంటింటికి ఒక చెట్టు అయితే మీ నుంచి పోయింది. అండ్ ఇక్కడ ఉన్న 2 స్కూల్స్, 3 టెంపుల్స్, అన్ని ప్లేస్లలో మన సిజిఆర్ నుంచి వచ్చిన మొక్కలు అయితే పెరుగుతున్నాయి. చాలా పెద్దగా కూడా అయినాయి ఇప్పటికి. మంచి ప్రోగ్రామ్ అయితే జరిగింది మేడం, ప్లాంటేషన్. అయితే యాక్చువల్గా కిచెన్ గార్డెన్ మీటింగ్ లో ఆ రోజు నేను మిస్ అయ్యాను. కిచెన్ అదే స్కూళ్ళలో కిచెన్ ప్లాంట్స్, వెజిటేబుల్స్ పెంచడం ఇలాంటి, అది మేము ఈ ఇయర్ మేము చేస్తాం మేడం. మాక్సిమం మాకు ప్లేస్ ఉన్నది, వాటర్ సోర్స్ ఉన్నది, ఫెన్సింగ్ అంతా మేము ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి సార్ అది చేస్తాము. కిచెన్ గార్డెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా సార్? అలాగే సీడ్ బాల్స్ గురించి కూడా మీరు మీ తరపున యాక్చువల్ గా మేము హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు చూపించారు సీడ్ బాల్స్ ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పారు. కానీ ఈసారి ప్రయత్నం చేస్తాం సార్. ఒకసారి మీరు ఎట్లా లింక్ పెడతానన్నారు కదా, ఒకసారి చూసి మేము పిల్లల నుంచి కొంచెం ప్రిపేర్ చేయించి, మా దగ్గర విలేజ్ కాబట్టి గౌట్ ప్లేసెస్ కానీ అదర్ అన్యూజెస్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. మేము ప్లాంటేషన్ చేయడానికి సీడ్ బాల్స్ మంచి టెక్నిక్ అవుతుంది. మేము ప్రయత్నం చేస్తాం సార్ ఈసారి తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వర్ధన్ సార్ థ్యాంక్ యూ. మహేష్ కుమార్ పిల్లల మరి నుంచి, యాక్చువల్గా నిన్న ఈ టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాం అనుకున్నారు, మిస్ అయ్యారట. తను ఫోన్ చేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఆయన మాట్లాడాల్సిన కోరుచు. సార్ ముందుగా మేడంకు నమస్కారం మేడం. తర్వాత మిత్రులందరికీ శుభసాయంత్రం. సీడ్ బాల్స్ కొంచెం బాగా ఎంకరేజ్ చేసిండు. ఇక్కడ చుట్టూ ఉన్న గుట్టలలో చల్లించిండు మేడం. అప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ దాని మీద నాకు పూర్తి అవగాహన లేదు. నిన్న నేను మాట్లాడాల్సినప్పుడు మీతో ఈ విషయం చెప్దాం అనుకున్నా, నిన్న మిస్ అయ్యాను యాక్చువల్గా టాపిక్. నాకు పొద్దున వర్ధన ఫోన్ చేసి మహేష్ ఇట్లా ఉంది అనగానే, అన్న నేను నిన్న మిస్ అయ్యాను, కంపల్సరీ మీటింగ్ అటెండ్ అవుతాను,
పిల్లలు కూడా ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటున్నారు చాలా మంది. మా బజార్లో కానీ స్కూల్ పిల్లలు కూడా అందరితో ఏదో ఒకటి చేపియాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఈ సంవత్సరం నేను సీడ్ బాల్ చేపించడానికి నేను యాక్టివ్గా ఉంటాను మేడం. తప్పనిసరిగా మీరు ఇచ్చిన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని నేను మళ్ళీ ఒకసారి వర్ధనంతో మాట్లాడి సీడ్ బాల్స్ ఎక్కువ సంఖ్యలో తయారు చేసి ఆ ప్రోగ్రామ్ ముందుకు తీసుకుపోయేందుకు నేను మా పిల్లల నుంచి మన సిజిఆర్ హెల్త్ లీడర్స్ అందరినీ మోటివేట్ చేస్తాం. అందరం మీటింగ్ మాట్లాడుకొని చేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ వర్ధన్ ఈ మీటింగ్ లో నన్ను పార్టిసిపేట్ చేసినందుకు. వెల్కమ్ అండి. నెక్స్ట్ మైసిగండి జగన్, తను కూడా లాస్ట్ 2 years బ్యాక్ కూడా 2-3 years బ్యాక్ సీడ్ బాల్స్ చేయడం జరిగింది. చాలా వరకు పిల్లల్ని ఇన్వాల్వ్ చేశాడు. తను కూడా మాట్లాడాల్సింది కోరుతున్నాను. ముందుగా అందరికీ నమస్కారం అమ్మ. నమస్తే జగన్. నేను సిజిఆర్ అంటే నా స్కూల్ డేస్ నుంచి సిజిఆర్ నాకు పరిచయము. ఇలాంటి ఫీల్డ్స్ ఇలాంటివి ఏం సీడ్ బాల్స్ అన్ని సిజిఆర్ నుంచి నేర్చుకున్నాను నేను. కానీ 2 years బ్యాక్ 2017లో సీడ్ బాల్స్ చేసాం మేము. తర్వాత మళ్ళీ నా కాలేజ్కి వెళ్ళడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉండి మళ్ళీ చేయలేకపోయాము. ఇక్కడున్న మైసిగండికి వర్ధన వచ్చి సీడ్ బాల్స్ ఎలా చేయాలో చూపించడం జరిగింది. కానీ పెద్ద ఏం చెప్పాలంటే బట్ మేమైతే ప్లాంటేషన్స్ మాత్రం బాగా చేసాము ఇప్పటి వరకు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని కూడా మేము 2016లో నాటిన చెట్లు కింద కూర్చొని మాట్లాడుతున్నాను. ఈసారి సీడ్ బాల్స్ మాక్సిమం చేస్తామని చెప్తున్నాను. బట్ ఎంతవరకు చేస్తాం అనేది చెప్పలేము. 2016లో నాటిన మొక్క ఇది. రావి చెట్ట ఇక్కడ సీతాఫలం చెట్లు ఇవన్నీ మేము నాటినవి. ప్లస్ ఇది గలీలో చేస్తాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మొక్క సిజిఆర్ తరపున మేము నాటినవి. ఓకే, థ్యాంక్ యూ జగన్. మరి ఈ సంవత్సరం ఏమన్నా సీడ్ బాల్స్ చేయగలుగుతారా? మరి మీరు చేస్తామన్నా, మాక్సిమం చేస్తాం. ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం కాబట్టి తప్పకుండా లాక్డౌన్ పీరియడ్ లో ఉన్నారు, ఎట్లాగో స్టూడెంట్స్ అందుబాటులో ఉంటారు. చేస్తాం, తప్పకుండా సీడ్ బాల్స్ చేస్తాము. ఎన్ని చేయగలుగుతారు? ఎన్ని చేయగలుగుతారంటే ఎన్ని అనేది నేను చెప్తానన్న. అంటే ఫ్రెండ్స్ అందరితో ఒకసారి మాట్లాడి డిస్కస్ చేసి చెప్తాను ఎన్ని అనేది. ఓకే, థ్యాంక్ యూ జగన్. సృజన అని చెప్పేసి మన తను టెంపుల్స్ దాని మీద కొద్దిగా మనకు పరిచయం అయింది. టెంపుల్స్ దగ్గర మన దగ్గర నుంచి సిజిఆర్ నుంచి ఏకబిల్వం ప్లాంట్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. తను లాస్ట్ టైం మన సీడ్ బాల్స్ గురించి చూసి కూడా చాలా సార్లు అడిగింది, సీడ్ బాల్స్ కావాలి మాకు టెంపుల్ ఏరియాలో ఇచ్చేయడానికి అని కూడా మనం అప్పుడు ఇవ్వలేకపోయినాం. ఈసారి తనని ఇన్వాల్వ్ చేద్దామని చెప్పేసి అని నిన్న మనం మెసేజ్ పెట్టినాం. తను అనుకున్నట్టుగానే మీటింగ్ అటెండ్ అయింది. సృజన మాట్లాడాల్సింది. నమస్తే అమ్మా. నమస్తే సృజన. అదే నేను అంటే మామూలుగా నా టెంపుల్స్ లో అన్నక్కడ నాటాను. సో మీరు ఇచ్చిన ఏకబిల్వం కూడా తీసుకొని వర్జన్ ఇచ్చారు. సో కొన్ని టెంపుల్స్ లో నాటాను. సో అప్పుడు కూడా సీడ్ బాల్స్ గురించి అడిగాను. ఇప్పుడు లేవు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పక్కా ఇస్తా అని అన్నారు. సో సీడ్ బాల్స్ ఇప్పుడు నెక్స్ట్ వర్ధన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో దట్ లైక్ నో ఐ కెన్ డూ మోర్ ప్లాంటేషన్. I'm into environment saving things. దాని ప్రకారంగా నేను నా సొంతగా వర్క్ చేసుకుంటున్నానమ్మా. Depending upon my time, and savings, and కొంచెం one part as I'm working as software analyst. So depending upon that, కొంచెం సేవ్ చేసుకుంటాను. Because now we need to save the environment, then only we have some future. If not, nothing. It's everything. ఆ పరంగా కొంచెం ఆలోచించి I'm into growing the things. నెక్స్ట్ యశ్వంత్ బుసాని. ప్రెజెంటేషన్ అంతా విన్నాను. నేను కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ లో నేను వర్క్ చేస్తున్నాను. సో ఇది పిపిటి అంతా చూసిన తర్వాత చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హౌ టు డూ సీడ్ బాల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఎట్లా చేయొచ్చు అండ్ దాని ఇంపాక్ట్స్ యూస్ఫుల్నెస్ ఎలా ఉంటుంది అని. సో నాకు కొంచెం అంటే అర్బన్ ఏరియాలో కాబట్టి అంతవరకు నేను ప్రాక్టికల్లీ చేయడం ఇక్కడ ఏరియాస్ తక్కువ. బట్ నాకు చిన్నగా ఇంటి దగ్గర పాట్లో పెంచుకోవడం అది ఇంట్రెస్ట్. సో మేబీ నేను ఈ టెక్నిక్స్ యూజ్ చేస్తాను. ఇన్ ఫ్యూచర్ నేను
చేద్దామని అనుకుంటున్నాను. బట్ దీని ఇంతమంది 1 lakh 2 lakhs 10 lakhs చేస్తున్నారు కదా. సో దిస్ స్టోరీస్ ఆర్ ఆల్ ఎంకరేజింగ్. సో ఐ విల్ టేక్ అప్ దిస్ ఛాలెంజ్ అండ్ ఫ్యూచర్లో నేను చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు కానీ బట్ ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ CJR అండ్ ఐ వాంట్ టు మూవ్ థింగ్స్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. వెంకటేష్, గుడ్ ఈవినింగ్, చెప్పు. అమ్మా నమస్కారం, అందరికీ నమస్కారము. నా పేరు వెంకటేష్, CJR లో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను. ముందుగా ఇక్కడ ఇంతసేపు నరేష్ సార్ వెంపటి సంబంధించి సార్ అన్నారు కదా, నాకు వెంపటి నిన్ననే అక్కడ తుంగతుర్తి, వెంపటి, గొట్టిపర్తి ఆ పరివాహక ప్రాంతాల్లో నేను ఎర్రమట్టి కోసం అని తిరిగాను. అది నాకు ఎప్పటి నుంచో పరిచయం ఆ ప్రాంతం అంతా. నేను ఒకసారి మీతో మాట్లాడతాను సార్. ఓకే సార్, తప్పకుండా. అది జలాల్పురం అమ్మ, జలాల్పురంకి వెంపటికి 7 kilometers అమ్మా. ఓకే, చాలా దగ్గర పరివాహక ప్రాంతము. అదే ఇప్పుడు రవీంద్ర సార్ తోటి మాట్లాడినాము. అది ఇక్కడ వందే మాతర ఫౌండేషన్ లో సీడ్ బాల్స్ ప్రిపేర్ అవుతున్నాయి, చేపిద్దామని. మొన్న సీడ్స్ అన్ని కలెక్ట్ చేసాము. ఒక 4 లక్షల నుంచి 5 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాము. ఒక 2 days, రేపైనా ఎల్లుండైనా స్టార్ట్ అవుతుంది. ఒక 40 members స్టూడెంట్స్ తోటి స్టార్ట్ చేస్తున్నాం అక్కడ ఫౌండేషన్ తొరూరు నితిన్ భవన్ లో. ఈసారి కొంచెం ఈ వర్షాకాలం సంబంధించి సీడ్స్ మంచిగా తయారు చేసి అన్ని ప్రాంతాల్లో, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో చల్లనే సదుద్దేశంతో CJR యొక్క సౌజన్యంతో ఈ యొక్క ప్రిపరేషన్ జరుగుతుంది. మంచిగా జరుగుతుందమ్మా. ఓకే. So first of all, congratulations to both of you, Srinidhi Niku. It was a very intensive discussion and very thought provoking also. Ante oka seed ball anedi chinna vishayam kaadu. There is a science behind as well as innovation anedi మీరు ఆ రెండు కూడా క్లియర్ గా చెప్పారు. సో దీని ద్వారా చాలా మందికి ఇంట్రెస్ట్ కూడా అనిపించింది ఈసారి సీడ్ బాల్స్ ఇన్ని రకాలు చేయొచ్చు అనేది. సో ఒక రకంగా అంటే ఈసారి మనకు ఈ ఇప్పుడున్న టైం కూడా సరిపోతుంది చాలా మటుకు ఇంటెన్సివ్ గా చేస్తే లక్షలలో చేయడానికి. సో అందరు కూడా వారి యొక్క కమిట్మెంట్స్ చెప్తే నేను డెఫినెట్ గా మన CJR తరఫు నుంచి వాళ్ళకు కావాల్సిన మినిమం సపోర్ట్ అవన్నీ కూడా ఇనిషియేట్ చేయడం అవుతుంది. అండ్ మనం నెక్స్ట్ మంత్ లో వర్షాలు టైంకి వస్తాయని అన్నారు ఈసారి. మరి నెక్స్ట్ మంత్ నుంచి మనం ఇది ఒక మిషన్ మొదలు పెడితే మరి మిలియన్స్ ఆఫ్ సీడ్ బాల్స్ కూడా మనము చేయడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్రెజెంటేషన్ వాజ్ వెరీ ఎక్సలెంట్ అండ్ మీరు కలిసి చేసినందుకు ఇట్ వాజ్ వెరీ గుడ్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. టు మేడం లీలా మేడం కి నేను ఓకే, వర్ధన్ కి నిధికి కంగ్రాచులేషన్స్. ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. ఎస్పెషల్లీ నిధి ప్రెజెంటేషన్ వాజ్ ఎక్సలెంట్. అంటే చాలా డీటెయిల్డ్ గా, అంటే ఇంకా మళ్ళీ ఒకసారి ఆ ప్రెజెంటేషన్ చూస్తే ఇక ఏ డౌట్ రాదు, అన్ని ఆల్ డౌట్స్ క్లియర్ అయ్యేటట్టుగా చాలా బాగా తయారు చేసింది నిధి. దాంట్లో అంటే ఒక గిఫ్ట్ ఆర్టికల్స్ నుంచి మొదలు పెడితే చాలా రకాలుగా బాగుంది. ఇన్నోవేటివ్ థాట్స్ వచ్చినాయి. సాయి భాస్కర్ అన్నట్టు దానిలో సైన్స్ ఉంది ప్లస్ ఇన్నోవేషన్ ఉంది, రెండు కలిపి ఉన్నాయి కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. అయితే దీన్ని మనం ఎక్కువ మందికి ఎట్లా రీచ్ చేయాలనేది మనము ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేసిండ్రో వాళ్ళందరూ దీన్ని లింక్ తీసుకొని ఒక చిన్న కావాలంటే మన CJR లెటర్ మీద లెటర్ ఇస్తాము. కలెక్టర్స్ ని కలిసి అన్ని స్కూల్స్ లలో ఇది కొద్దిగా వాళ్ళు చేసే విధంగా కలెక్టర్స్ ఏమన్నా ప్రమోట్ చేస్తే బాగుంటది. కలెక్టర్ దేవసేన గారు అక్కడ పెద్దపల్లిలో ఉన్నప్పుడు ఆమె మహిళా గ్రూప్స్ తోటి చేపించారు చాలా సీడ్ బాల్స్. సో అలాంటి థాట్ కనుక మనం కలెక్టర్స్ చెవిలో వేస్తే వాళ్ళు ఏమైనా ఆలోచించింది అనుకోండి, చాలా పెద్ద ఎత్తున ఇది మనం చేయగలుగుతాము. కాబట్టి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, వీలైతే మీరు కలెక్టర్స్ కి కలిసి ఈ కాన్సెప్ట్ చెప్తాం అనుకుంటే మనం CJR నుంచి మీకు లెటర్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. అట్లాగే ఇప్పుడు నాగేష్ అక్కడ మనము దాని కొండ పైన లాస్ట్ 2 years నుంచి చేస్తూ ఉన్నాము. కొంత ప్లాంటేషన్ అవుతుంది, కొంత సీడ్ బాల్స్ స్టార్టింగ్ కూడా జరుగుతుంది. అలాంటి ప్లేస్ లో మనము అంటే కొన్ని స్కూల్స్, కాలేజెస్ పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేసి ఇంకా ఊరికే ఇట్లా త్రో చేయకుండా ఒక చిన్న సీకు అలాంటివి తీసుకొని మనం అందులో నాటితే ఇంకా మోర్ రిజల్ట్ ఉంటది, మనకు ఆ చెట్టు కూడా కనిపించే అవకాశం ఉంటది.
సో అలాంటి ప్రయత్నం అంటే మనకు పాసిబిలిటీ ఉన్న ప్లేసెస్ లో మనము దాన్ని చిన్నగా అంటే ప్రతి పిల్లలకు ఒక 100 బాల్స్ ఇచ్చినాం అనుకోండి, ఒక లైన్స్ అట్లా వాళ్ళకు ఒక స్పేస్ వాళ్ళకి అలాట్ చేస్తే ఆ ప్లేస్ లో వాళ్ళు ఆ చిన్నగా హోల్ చేసి అందులో పెట్టడం. సో ఇది ఇంకా బాగా అంటే ఒక ప్రాపర్ గా నాటినట్టు అవుతుంది మొక్కలు. మొలిసినాక కూడా అవంతా ఒక ఉంటది. మొలుస్తున్నాయి కానీ మనకి ఆ ప్లేస్ కు మనం రీచ్ కాలేకపోతున్నాం, అది మనకు కనిపించట్లేదు. సో ఇలాంటి అది చేస్తూ ఇది ఒక ప్రయోగం చేస్తే బాగుంటుందేమని అనిపిస్తుంది. అంటే అసలు మనము వేసిన సీడ్ బాల్స్ మొలుస్తున్నాయా లేదా అనేది మనకేమో ఫస్ట్ తెలియడం లేదు. సో అది మనకి తప్పకుండా చేద్దామండి అలా. అట్లా చేస్తే ఏమైతుందంటే ఓకే ఇవి మొలుస్తున్నాయి కాబట్టి మనం త్రో చేసినా కూడా డెఫినెట్ గా ఎక్కడో ఒక దగ్గర మొలుస్తుంటాయి అనేది మనకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. చూపించడానికి కూడా ఇది ఒక మంచి ఐడియా మేడం. అట్లా చేస్తే బాగుంటది అని అనిపించింది. ఈసారి వర్ధన్ దీంట్లో మనము ఈ బ్యాంబూ సీడ్స్ కూడా పెడితే బాగుంటది. బ్యాంబూ కూడా కదా, అవును చేయొచ్చమ్మా, బ్యాంబూ చేయొచ్చు కూడాను. బ్యాంబూ కూడా మీరు యాడ్ చేసుకోండి దాంట్లో, అప్పుడు బాగుంటది. ఇక ఇది ఎస్పెషల్లీ ఏంటంటే వాగుల వెంబడి వేస్తుంటే సాయిల్ ఎరోషన్ కాకుండా ఉంటదమ్మా ఇది. అదే అది మనం ఎక్కడ చేయాలి అనేది తర్వాత డిసైడ్ చేద్దాము సీడ్ ని బట్టి. కానీ ఇది బ్యాంబూ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటది అని నాకు అనిపించింది. సో ఇది మంచి ప్రోగ్రామ్. ఇంకా మీరందరు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళే కాకుండా ఇంకా చాలా మందికి మీరు దీన్ని స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫైనల్ గా ఇంకా చెప్పేది ఏం లేదు వర్ధన్, ఇట్ వాజ్ ఎక్సలెంట్. అందరు కూడా చాలా ఇంటెన్సివ్ గా పార్టిసిపేట్ చేసిరు అండ్ దేర్ వాజ్ గుడ్ రిప్రజెంటేషన్. ఒక 4-5 జిల్లాల నుంచి ఉన్నారు ఈ రోజు మనకు. అండ్ డైవర్సిటీ కూడా ఉంది, ఎవ్రీబడి ఇస్ వెల్ లర్న్డ్ ఇప్పుడున్న ఈ రోజు టీమ్ లో కూడా. అండ్ మన భార్గవ్ గాని ఇంకా తను సీడ్ కలెక్షన్ మీద తను చేసే అంటే అందరు ఉన్నారు. ఇట్స్ లైక్ ఎవ్రీబడి బిన్ రియల్లీ డూయింగ్ రియల్ వర్క్ ఎట్ ద గ్రౌండ్ లెవెల్. సో ఇలాంటిది ఇంకొక మీటింగ్ మేబీ ఒక 10-15 రోజుల లోపట్నే పెట్టుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వర్క్ అంతా కూడా ఇలా నెక్స్ట్ 1-2 months లోనే అయిపోతుంది ఈ వర్క్, ఎస్పెషల్లీ సీడ్ బాల్స్ వర్క్. తర్వాత అంత ఇంటెన్సిటీ ఉండదు ఈ వర్క్. అట్లనే ఎట్లయినా తెలంగాణ హరితారం కూడా నెక్స్ట్ మంత్ 20th కి బిగిన్ అవుతుంది కాబట్టి మనం అంత లోపటిని ఇది ఒక ఇన్నోవేషన్ ని హైలైట్ చేయాలి, ప్రెస్ లో కానీ మీడియాలో కానీ ఈవెన్ అది అన్ని రకాలుగా కూడా. సో అట్లా ప్రతి ఒక్కరు కూడా ఒక ఐడెంటిటీ కూడా ఉంటది జోగ్రఫికల్ గా అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్కోసారి ఎక్కువ మాయిశ్చర్ ఉన్నా కూడా సీడ్ అప్పటికప్పుడే జర్మినేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటిది ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడే అడగండి, ప్రాబ్లం లేదు. కాదు ఇప్పుడు వర్ధన్, ఇప్పుడు వేప సీజన్ కదా, వేపకాయలు వస్తాయి కదా, దాన్ని ఎట్లా వాళ్ళు జర్మినేట్ చేయాలనేది నువ్వు వేప గురించి ఒకసారి చెప్పు. అది ఇప్పుడు సీజన్ ఇప్పుడే ఉంటది కదా దాన్ని. అవును అదే ఇంకో మేబీ 1 month లో వస్తే 15 days లోనే వస్తాయి. ఒకసారి వేప గురించి జస్ట్ ఒక 1 minute లో చెప్పేసి చేయాలని. ఇప్పుడు విత్తన బంతులు అంటే సీడ్ బాల్స్ చేయడానికి కొన్ని సీడ్స్ మనకు చేయడానికి ఆస్కారం లేదు. అందులో వెరైటీస్ ఏంటి అంటే నేరేడు ఒకటి, తర్వాత వేప ఒకటి, తర్వాత పనస ఒకటి. ఇవి సీడ్ బాల్ చేయడానికి రాదు, యాజ్ వెల్ యాజ్ మామిడి టెంక కూడా. సో ఇప్పుడు మనం ఈ వేప గురించి చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు 15-20 days లో వేప విత్తనాలు రావడం జరుగుతుంది. పక్షులు తినవేయడం కానీ తర్వాత కామన్ గా దొరకడం అవి జరుగుతాయి. సో మనం అనుకున్న ప్లేస్ లో ఆ సీడ్ ని డ్రాప్ చేయడం అనేది కరెక్ట్. ఆ వేప విత్తనాన్ని కాస్త ఎండనివ్వాలి ఒక 6-4 days. అది డ్రాప్ చేస్తేనే కరెక్ట్. ఒకవేళ సీడ్ బాల్ తయారు చేసినా కూడా ఎంబడే ఎక్కువ అంటే డిలే చేయకుండా, అంటే 1 month 2 months అట్లా డిలే చేయకుండా ఎంబడే డ్రాప్ చేసుకోవాలి ఒకవేళ తయారు చేసినా కూడా. అలాగే మిగతా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సీడ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది సీడ్ బాల్ చేయడానికి కానీ లేకపోతే సీడ్ డ్రాపింగ్ కి కానీ ఏదైనా సరే మనకి ఆయా సీజన్ లో వచ్చే సీడ్స్ ని పిల్లలకు చాలా మంది టీచర్స్ ఉన్నారు ఇక్కడ. మీరు చెప్పాల్సింది పిల్లలకి ఏంటంటే సీడ్ ప్రొక్యూర్మెంట్ అనేది కంపల్సరీ, సీడ్ కలెక్షన్ అనేది పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. పిల్లలు తిని పారేస్తున్న సీతాఫల్ కానీ రేగి పళ్ళు కానీ ఆ సీజన్ లో వచ్చే చాలా విత్తనాలు ఉంటాయి. వాటిని అట్లాగే వాళ్ళు ఒక అన్ని క్యాచ్ చేసి అంటే తీసుకొని ఒక దగ్గర స్టోర్ చేసుకుంటే సమ్మర్ లో కానీ వాళ్ళ టైం ఉన్నప్పుడు వాటిని సీడ్ బాల్స్ గా ఎప్పుడైనా చేసుకోవాలనే ఆస్కారం ఉంటుంది. ఇది కూడా మీరు విపులంగా స్టూడెంట్స్ చెప్తే బాగుంటుంది. నేను టీచర్స్ కి
చెప్తున్నాను సార్. అలాగే మిగతా ఫ్రెండ్స్ కూడా చాలా ధన్యవాదాలు సార్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మీరు అందరూ పార్టిసిపేట్ అయినందుకు. అమ్మ మాట్లాడాల్సిందిగా అమ్మ అమ్మ సృజన అమ్మ ఒక్క చిన్న ఇది మాట్లాడొచ్చా అమ్మా? మాట్లాడండి. ఇప్పుడు మనం తిప్పతీగ విత్తనాలు కూడా మనం సీడ్ బాల్ మేకింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మెయిన్ కరోనా సీజన్ టైంలో తిప్పతీగ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. హెల్త్ పరంగా కానీ, అంటే ఇట్ నాట్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు అడల్ట్స్ ఆర్ యూత్. చిన్న పిల్లల కా నుంచి కూడా మనం తిప్పతీగ ఆకు ఈ మెయిన్ కరోనా టైంలో అంటే ఇలాంటి మనకి ఎక్కువ ఎఫెక్ట్ కావద్దు అంటే అలాంటి లీవ్స్ కానీ అలాంటి ప్లాంటేషన్ కూడా చేస్తే బాగుంటదని నా ఐడియా అమ్మా. ఇక్కడ ప్రతిదీ చేయొచ్చు మేడం. మెడిసినల్ ప్లాంట్స్ సంబంధించిన ప్రతిదీ కూడా చేయొచ్చు. నాట్ ఓన్లీ తిప్పతీగ, తానికాయ, ఇట్లా చాలా వరకు మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి మనకు పెద్దవి అన్ని కూడా. అలాగే గురువింజ దగ్గర నుంచి కూడా సీడ్ బాల్ చేయొచ్చు మెడిసినల్ ప్లాంట్స్ అన్ని కూడా. సో ఇది ఇంకా తొందరగా ఇస్తుంది, అంటే తొందరగా ఇంట్లో చిన్న చిన్న స్టెమ్ ఇట్లా పెట్టినా గానీ ఒక 1 week లో అది పెద్ద తీగ వస్తుంది అని. ఎందుకంటే లీవ్స్ అవన్నీ తినడం యాపాకు పిల్లలు ఏం తినరు కదా. సో ఇది మామూలుగా తినొచ్చు. తినని వాళ్ళు దాల్లో గానీ కర్రీలో గానీ ఏదైనా ఒకటి వెళ్ళాలి లోపలికి అంటే వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ తిప్పతీగ అని స్మాల్ ఐడియా అమ్మా. ఓకే అండి, తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ. సరే, మరి ఇంకా దాదాపు 1.5 hour అయింది మన చర్చ మొదలయ్యి. సో ఈ రోజు చాలా ఇంటెన్సివ్ గా ఈ ఒక డిస్కషన్ అయ్యింది. అందరు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి కొత్త ఐడియాస్ కూడా వచ్చినాయి. తర్వాత ఒకరి నుంచి ఒకరు ఇన్స్పైర్ కూడా అయ్యారు వాళ్ళ జాగ్రఫికల్ ఏరియాలో. ముందు కొంచెం చేద్దాం ఈ వర్క్ ఏందో అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ టార్గెట్స్ లైక్ నాగేష్ గారు వారి ఇంకా ఇంటెన్సిటీ పెంచుకోర్రు, ఇక ఎక్కువ చేస్తా అని. వారు నిజంగా ఈసారి సీడ్ బాల్స్ కూడా వారు చేస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చేసి పెడితే ఇంకా దాని యొక్క వాల్యూ ఇంకెక్కువ అనిపిస్తుంది. సో ఒక రకంగా లోకల్ సీడ్స్ ని మనం పెంపొందిస్తే ఇంకా దాని యొక్క సర్వైవల్ రేట్ కూడా ఎక్కువ ఉంటది. కాబట్టి ప్రిఫరబుల్ గా లోకల్ స్పీసీస్ ని, వాల్యుబుల్ స్పీసీస్ ని, అది ఫుడ్ వాల్యూ కానీ, మెడిసినల్ వాల్యూ కానీ, పౌడర్ వాల్యూ కానీ, లేదా గ్రీన్ మల్చ్ వాల్యూ కానీ, లేదా లోకల్ బయోడైవర్సిటీ అంటే ఇతరత్ర పిట్ట పుట్ట అన్నిటికీ కూడా వాటికి ఒక రకంగా రిలేషన్షిప్ ఉండే చెట్లు, మైక్రో క్లైమేట్ డెవలప్మెంట్ కి. సో ఇలాంటివి మనము డెఫినెట్ గా చేస్తే ఇది చాలా వాల్యుబుల్ అవుతుంది. ఈ మోడల్లో మనకు అన్ని వాల్యూస్ ని ఇన్కార్పొరేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదో ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెట్టినట్టు అట్లా హైదరాబాద్ లో పెట్టినట్టు కాకుండా మనం పెట్టే ప్లేస్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేసెస్ అవి. గ్రామీణ ఏరియాలు అంటేనే వాల్యుబుల్ ప్లేసెస్. సో అక్కడ ఎప్పుడు కూడా ఒక చెట్టు పనికిరాని ఎన్నడూ పెట్టరు, దాన్ని ఎన్నడూ రక్షించాలని అనుకోరు. అన్ని పనికొచ్చే పనులు చేస్తారు గ్రామస్తులు ఎప్పుడైనా. సో ఈ రోజు దాన్నే స్ఫూర్తిగా ముందర తీసుకొని బయోడైవర్సిటీ అనే థీమ్ ని మనం ముందు పెట్టుకొని ఈసారి June 5th కూడా అది డిక్లేర్ చేశారు. కాబట్టి మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగిద్దాము. సో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ది వెరీ సూన్ వర్ధన్ గిట్ట అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ మీటింగ్ కూడా ఫ్రీక్వెంట్ గా ఒక 2-3 మీటింగ్లు ఇది ఒక 2-3 months లోపల అయితే చాలా మంచిదని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. థ్యాంక్ యూ మా లీలా లక్ష్మి రెడ్డి మేడం కి అందరికి కూడా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you, Sai Bhaskar sir and Leela madam for this opportunity. Thank you, Nidhi. Thank you very much. I have done much. justice for what you have asked me to.